కైలాసాచల సన్నిభంబగు మహాగంభీర గోరాజముల్ కాలక్రోధుడు చండహస్తుడు నృపాకారుండు శూద్రుండు జంఘాలుండొక్కడు క్రూరుడు ఆసురగతిన్ కారుణ్య నిర్ముక్తుడై నేలం కోలగ దన్నె పంచితిలగా నిర్ఘాత పాదాహతిన్. కైలాస పర్వతం వలె బాగా ఎత్తుగా తెల్లగా ఉండి బక్క చిక్కిపోయి కన్నీళ్లు పెట్టుకుని 3 కాళ్ళు లేకుండా ఉన్న ఒక గంభీర గోరాజాన్ని, అంటే ఆబోతుని, ఆబోతు పక్కనే బక్క చిక్కి ఉన్న తెల్లని రంగుతో ఉన్న ఆవుని చూచి అవి మాట్లాడుకుంటున్న మాటలు విని, నేను కలిపురుషుణ్ణి ఇక్కడికి వస్తే నన్ను తిట్టుకుంటారా, ఎక్కడో వచ్చి ఎక్కడికో పోయిన కృష్ణుణ్ణి తలుచుకుంటారా, మీ అంతం చూస్తాను అంటూ ఆగ్రహోదగ్రుడై భూదేవిని ధర్మదేవతని హింసించడానికి దగ్గరికి పోయాడు. అంటే వెళ్ళేవాడు కలిపురుషుడు. కలిపురుషుడికి కృష్ణనామ సంకీర్తనం అంటే చాలా భయం. కృష్ణుడి మీదకి కలిపురుషుడు దండయాత్రకు వెళ్ళినట్లుగా మనకి లోకంలో ధర్మాత్ముల మీదకి అధర్మపరులు వెడుతూనే ఉంటారు. కృష్ణుడిని పొగుడుకుంటున్నారు వీళ్ళు. అందుకని కలిపురుషుడు కోపం వచ్చింది. ఓయి గోమాత, ఓయి గోరాజా, మీరు కృష్ణుడిని పొగుడుతారా, అసలు మీరు బతికితే కదా మీ అంతం చూస్తాను అని అమాంతంగా వెళ్ళాడు. పాపం ఆబోతు ఆవు అప్పటికే వీడు పరిగెత్తుకొస్తూ ఉంటే తెల్లబోతున్నాయి, అటు ఇటు పరిగెత్తలేకుండా ఉన్నాయి. ఎంతలో అక్కడికి వచ్చాడు. వాడు ఎగిరి ఎడంకాలతో ఆవును ఒక్క తన్ను తన్నాడు. ఆవుని ఎడమ కాలితో తన్నాట. ఆబోతుని తన్నాడు. దుడ్డుకర్రతో చితక్కొట్టి పారేశాడు. పైగా ఇక్కడ ఒక మాట అన్నారు, నేలంకోలగా తన్ని నేల మీద పడిపోయింది పాపం ఆబోతు. 3 కాళ్ళు పోయి ఒక్క కాలే కదండి ఉంటా. ఒక్క కాలితో ఉన్న ధర్మదేవతని వాడు ఎడంకాలతో ఎగిరి తన్నితే ఆ ఆబోతు అలా కింద పడిపోయింది, అలా నేల మీద కూలిపోయింది. పంచి తెల్లగా మూత్ర విసర్జన చేసేసింది. ఆవుకి దెబ్బ తగిలితే పాపం అలా మూత్రం విడిచిపెడుతుంది. నిర్ఘాత పాదాహతిన్, వాడు తన్నిన తన్ను మామూలు తన్ను కాదట. పిడుగు పడితే ఎంత ప్రమాదమో అంత భయంకరమైన పిడుగుపాటు వంటి కాలి దెబ్బతో తన్నాడనమాట. అంటే వాడు తన్నిన తన్ను పిడుగుపడినట్టుగా ఉంది. ఈ విధంగా వాడు ఎగిరి ఒక్కొక్క తన్ను తన్నాడు. ఏమాత్రం భయపడలేడు. ముందు ఆబోతుని తన్నాడు, దాన్ని పడగొట్టాడు. తర్వాత ఆవుని తనడం మొదలుపెట్టాడు. పైగా వాడు ఎలా ఉన్నాడు అప్పుడు? కాలక్రోధుడు. యమధర్మరాజు గారు ప్రపంచ ప్రళయకాలంలో ఎంత కోపంతో ఉంటాడో అంత కోపంతో ఉన్నట్ట. చేతులు బాగా బలంగా దృఢంగా ఉన్నాయి. కాళ్లతో పరిగెడుతూ ఉంటే ఆ కాళ్ళు పిక్కబలం కలిగిన కాళ్ళు అని తెలుస్తున్నాయి. బాగా పిక్కబలం కలిగిన వాడనమాట. అటువంటి క్రూరుడు ఆసుర భావంతో, రాక్షస భావంతో, ఏమాత్రం కరుణ లేకుండా తన్ని 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 మళ్ళీ మళ్ళీ తన్నుతున్నట్ట. ఓని ఒకసారి తన్నితే అనుకోవచ్చు, మళ్ళీ మళ్ళీ తన్నుతున్నాడు. పాపం ఆబోతు ఆవు జోలికి వెళ్ళొద్దనే లోపు ఈ పట్టు ఆవు మీదకు కూడా వెళ్ళిపోయాడు. ఆలోలాంగక అశ్రుతోయ కణజాలాక్షిన్ మహాంభారవన్ బాలారూఢ తృణావళీ కవళ లోభవ్యాప్త జిహ్వాగ్ర ఆందోళ స్వంతన జీవవత్స నుదయ దుఃఖాన్వితన్ ఘర్మకీలాపూరిత దేహ అమ్మొదవు ఉల్లంఘించి తన్నెన్ వడిన్. అంతకంతకి ఈ తన్నులకి కన్నీళ్లు పెట్టుకుంటోంది ఆవు. దాని 2 కళ్ళల్లోంచి నల్లని చారలు వచ్చేసాయి. ఏడవగా ఇదంతా నల్లబడిపోయిందనమాట. అలా చారికలు కొడుతున్న కళ్ళతో ఉన్నది అజీవవత్స దూడ చచ్చిపోయింది పక్కన. ఆవు పక్కన దూడ అంటే ఏమిటనమాట? భక్తి, జ్ఞానం, వైరాగ్యం, యోగం అని 4 ఉంటాయి. ఇవెప్పుడూ కూడా భూదేవికి పక్కన దూడల రూపంలో ఉంటాయి. ఆ దూడలు కూడా చచ్చిపోయాయి. ఒక్క భక్తి అనే ఒక దూడ తప్ప మిగతావన్నీ చచ్చిపోయాయి. కలియుగంలో జ్ఞానం ఉండదు, సంపూర్ణ జ్ఞానం ఎవరి దగ్గర ఉండదు, వైరాగ్యం ఉండదు, యోగాభ్యాసం చాలా తక్కువగా ఉంటుంది. అందుకే 3 దూడలేమో చావడానికి సిద్ధంగా ఉన్నాయట, ఒక్క దూడ మాత్రం బతికుందిట. అది భక్తి. ఎందుకంటే కలియుగంలో అంతో ఎంతో భక్తి లేకుండా ఎవడో ఉండడు కనుక, భక్తికి ఎక్కువ ప్రాధాన్యం కనుక. అలాగా దూడలన్నీ చచ్చి ఒక్క దూడ మాత్రం కొంచెం బతికి ఉన్నటువంటి ఆవు పాపం అంతకంతకి ఏడుస్తున్నది, చిక్కిపోయి ఉన్నది. అటువంటి దాని దగ్గరికి వెళ్ళి అంబా అంబా అంటున్నా కూడా ఏమాత్రము ఆ శబ్దాన్ని చెవులు పెట్టక, కరుణ చూపించక, ఉల్లంఘించి తన్నెన్వడిన్
లంఘించడం కాదు, ఉల్లంఘించి ఏకంగా ఎగిరి ఎగిరి తనడం మొదలెట్టాడు అనమాట. 8 అడుగులు పైకి ఎగిరి దూకి మరీ తనడం మొదలెట్టాడు. ఫుట్బాల్ని ఎగిరి తంతారే అలా దాని డొక్కల్లో పడా తంతూ ఉంటే అది దొల్లిగిపోతోంది, పక్కకు పడిపోతోంది, దాని మీద ఆబోతు పడిపోతోంది. అబ్బా, ఆ దృశ్యం చూడడానికి దేవతలు కూడా వణికిపోయారట. అంత ఘోరంగా వాడు హింసించడం మొదలుపెట్టాడు. అలా ఉన్నటువంటి ఆవుల్ని చూడగానే పరీక్షిత్తు హృదయం కంపించిపోయింది. సరిగ్గా ఆ సమయానికి పరీక్షిత్తు ఆ సరస్వతీ నదీ తీరానికి రథం మీద ఎక్కొచ్చాడు. ఆయన ఎక్కడున్నాడు ఈ కలిపురుషుడిని వెతుక్కుంటూ వస్తున్న ఆయనకి సరిగ్గా ఎదురుగుండా ఆ దృశ్యం కనబడగానే పళ్ళు పటపట కొరికాడు, కాసేపు కన్నీళ్లు పెట్టుకున్నాడు, హృదయం కరిగిపోయింది. నా పరిపాలన ఇలా ఉందా అనుకున్నాడు ఆయనే. నేనేదో ధర్మబద్ధంగా 4 కాళ్లతో ధర్మదేవతను నిలబెట్టి పరిపాలన సాగిస్తున్నాననే భ్రమలో ఉన్నాను. నా కళ్ళ ముందు ఒక గోవుని, ఆబోతుని ఈ నీచుడు తన్నుతూ ఉంటే నేను ఇంతకాలం పట్టించుకోకుండా ఉన్నానా? ఛీ, నాది కూడా ఒక పరిపాలనేనా అనుకుని అమాంతంగా ముందుకొచ్చి, ఒరే దుర్మార్గుడా ఆగరా, నువ్వెవడవరా అన్నాడు. అని వస్తూ దూరం నుంచే, అమ్మా గోమాత నీకు నమస్కారం, నన్ను క్షమించు, నా పాపాన్ని మనస్సులో పెట్టుకోకు. నేను ఎంత దురదృష్ట జీవిని అనుకోలేదు. ఎందుకు దురదృష్ట జీవిని? నా కళ్ళెదురుగుండా సాధుమూర్తి అయిన కృష్ణుడికి ప్రీతిపాత్రమైన గోమాత చావు దెబ్బలు తింటోంది, బక్క చెక్కి చావడానికి సిద్ధంగా ఉంది. ఆబోతుకి కాళ్ళు విరిగిపోయాయి. దాన్ని చూడడం కంటే దురదృష్టం ఏముంది? అసలు వినడం చూడడం కూడా దురదృష్టమేటి ఇలాంటి ఘట్టాలు తెలిసినా. అయ్యో గోమాత, శ్రీకృష్ణుడు పరిపాలించినంతకాలం మీరు ఎంతో సుఖంగా ఉన్నారు. ఆ పరమాత్ముడు ఈ భూమండలాన్ని విడిచిపెట్టి వెళ్ళగానే మీకు ఇన్ని కష్టాలు ప్రారంభమయ్యాయా? ఎక్కడో సింహాసనం మీద కూర్చుని మీలాంటి సాధుమూర్తుల యొక్క కష్టాలు పట్టించుకొని ప్రభువులు నశించిపోతారు. అగణిత వైభవాంతకుడు అగణిత వైభవుండగు మురాంతకుడెక్కడ పోయనల్చు నెవ్వగల్ల కృషిల్చి నేత్రముల వారి కణంబులు తేకుమమ్మా లో బెగడకుమమ్మ మద్విసిక బృందములు వృషలు వధించి నా మగటిమి చూపెదన్. అమ్మా గోమాత, ఇంకా భయపడకు, అయ్యిందేదో అయ్యింది. నాకు తెలియక మీకు అపచారం జరుగుతూ ఉంటే ఇంతకాలం ఉపేక్షించాను, ఇక ఉపేక్షించను, రక్షిస్తాను, వీడిని శిక్షిస్తాను. మురాంతకుడు శ్రీకృష్ణ పరమాత్మ ఎంతో వైభవంతో మిమ్మల్ని చూశాడని, ఆయన వెళ్ళిన తర్వాత మీకు కష్టాలు వస్తాయని మీరు ఏడవలసిన అవసరం లేదు. పరీక్షిత్ అన్నాడు, గోవులు కంటవే వచ్చేటటువంటి నీళ్లు నేల మీద పడకూడదు. ఆవు కన్నీళ్లు నేల మీద ఎన్ని బొట్లు పెడితే అన్నాళ్ళు క్షామం వస్తుంది భూమికి క్షేమం ఉండదు. ఇప్పుడు నాకు అర్థమైంది, నువ్వు ఏడవకమ్మా, అందుకని నేత్రముల వారికణమ్ములు తేకుమమ్మా, నీ కళ్ళ వెంబడిని కన్నీళ్లు తేవద్దు. లో బెగడకుమమ్మ, లోపల పదే భయపడకు, ఆందోళన చెందకు. నా ధనుస్సు ఎక్కువ పెడతాను, బాణాలతో వీడిని చంపుతాను, నిన్ను రక్షిస్తాను, ఈ ఆబోతుకి మళ్ళీ 4 కాళ్ళు వచ్చేలా చేస్తాను, మీరిద్దరూ నన్ను నమ్మండి అని అమాంతంగా ఇప్పుడు ఏం చేశాడు? ఆ కలిపురుషుడికేసి తిరిగాడు. ఎరా ఎవడవరా నువ్వు? అసలు నా రాజ్యంలోకి రావాలంటే నా అనుమతి తీసుకోవాలి. పోని వచ్చావనుకో, ఏమి అపకారం చేసే నీకని ఈ ఆవుని ఆబోతుని హింసిస్తున్నావు? నిన్ను కొమ్ముల చిమ్మెనో కదిశనో నిర్భీతి గోవులంతన్నం కారణమేమి మద్భుజ సనాథక్షోణినే వేళలందున్ నేరంబులు చేయరాదెరుగవా ధోర్తత్వముల్ భూమి భృత్ సన్నాహంబు నదర్చెదెవ్వడవు నిన్ శాసించదన్ దుర్మతి. వరి దుష్టబుద్ధి, ఆవుని కొట్టాలంటే దానికి ఒక కారణం కావాలి. అసలు ఎన్ని పాపాలు చేసినా ఆవుని చంపకూడదు, కొట్టకూడదని శాస్త్రం. పోనీ అత్యావశ్యక స్థితిలో ఆవును చిన్న దెబ్బ కొట్టచ్చట. ఓ చిన్న దెబ్బ ఆవును ఎప్పుడు కొట్టచ్చు? కొమ్ములతో పొడుస్తుంటే మనల్ని మనం రక్షించుకోవడానికి చల్ చల్ అని దెబ్బ కొట్టచ్చు. పోనీ ఆవులు నీ దగ్గరకు వచ్చి కొమ్ములతో పొడిచాయా, నీ దగ్గరకు వచ్చాయా, కాలితో తొక్కాయా, ఏమి అపకారం చేశాయా? ఏమీ చేయలేదు, నీకేది అపకారం చేయలే. ఏదైనా అపకారం చేసినప్పుడు మనకు అపకారం చేసిన జీవిని మనం శిక్షించామంటే అర్థం ఉన్నది. అసలు నీ దగ్గరికే రాని ఈ గోవులను నిర్భయముగా అమాంతంగా నేను చూస్తూ ఉండగా కాలితో తన్నుతావా, కర్రతో కొడతావా? ఈ గోవుల్ని తన్నడానికి కారణమేమిటి? పైగా ఇది నా రాజ్యం. నా రాజ్యంలో నేను కొన్ని చట్టాలు చేశాను. అందులో ఒక చట్టం ఏమిటి?
పరీక్షిన్ మహారాజు పరిపాలిస్తున్న భూమండలంలో సాధు జంతువులని ఎవరూ శిక్షించకూడదు, కొట్టకూడదు, చంపకూడదు, వాటి ఆహారాన్ని అపహరించకూడదు, వాటి కోసం కేటాయించిన భూముల్ని ఎవరూ దున్నకూడదు, ఆ భూములు వాటివే అన్నాను నేను. అప్పటి నుంచి అందరూ ఆవుల జోలికి రావడంలా. నువ్వు నా శాసనాన్ని నిరాకరించి ధిక్కరించి ఆవుల్ని చంపడానికి సిద్ధపడతావా? నా శాసనాన్ని అతిక్రమించి నిన్నిప్పుడు శాసిస్తాను, సంహరిస్తాను, ముందుగా శిక్ష నీతో మొదలు పెడతాను అని బాణాలతో చంపడం ఏంటి దుర్మార్గుణ్ణి? అందరూ చూస్తూ ఉండగా తల బర్రు నరికేస్తే అప్పుడు అందరికీ అర్థమవుతుంది, ఇంకెప్పుడు గోవుల్ని ఎవరూ హింసించరు అనుకుని తన చేతిలో ఉన్న ధనుస్సు బాణములు రథంలో పారేసి అమాంతంగా వరలో ఉన్న కత్తి దూసి, ఇదిగో అర్జునుడి మనుమణ్ణి అభిమన్యుడి కొడుకుని నీ అంతం చూస్తున్నాను కాసుకో అని ఆ దుర్మార్గుడి మీదకి వెళ్ళిపోయాడు. ఈ కత్తి పుచ్చుకుని వస్తున్న అర్జున పౌత్రుణ్ణి చూచి చూడగానే గజగజగజ వణికిపోయాడు కలిపురుషుడు. వాడికి తెలుసు ఆ అభిమన్యుడి కొడుకు ఎంత గొప్పవాడు. అతనికి సాక్షాత్తు బ్రహ్మవరాలు ఉన్నాయి, పైగా కృష్ణుడి యొక్క అనుగ్రహంతో బతికినవాడు, అర్జునుడి తర్వాత అర్జునుడంతటి పరాక్రమం కలిగినవాడు, పైగా రామచంద్రుడిలాగా నిగ్రహానుగ్రహ సమర్థుడు ఆయన. అందుకని కలిపురుషుడు కత్తి పుచ్చుకుని తన మీదకొస్తున్నటువంటి పరీక్షిత్తును చూడగానే గజగజ వణికి, చంపకు చంపకు రాజపురుష, నీ చేతిలో ఉన్న కత్తి ధగధగదాగా సూర్యకాంతిలో మెరిసిపోతోంది. సూర్యుడి కాంతి నీ చేతిలో ఉన్న కత్తి మీద పడి ఆ కత్తి తళుక్కు తళుక్కని మెరుస్తోంది. ఆ కత్తిని చూడగానే నా నెత్తి నుంచి పాదాల వరకు శరీరం అంతా గజగజ వణికిపోతోంది. నన్ను చంపకు, కంపించిపోతున్నాను, రక్షించని కాళ్ళు గట్టిగా పట్టేసుకున్నాడు. పైగా ఏమన్నాడు, అర్జునుని యొక్క వంశంలో పుట్టిన వాళ్ళు శరణు అంటే శత్రువులు కూడా రక్షిస్తారు, అది నాకు తెలుసుగా అన్నాడు. వెంటనే ఆయన కత్తి వరలో పెట్టి, ఒరే ఎవడవరా అసలు నువ్వు? సరే ఎవడవైతే నాకేం, కాళ్ళు పట్టుకున్నావు కాబట్టి కనికరిస్తున్నాను, నీ తల తీసి అవతల పారేసేవాడిని, కానీ నువ్వు నా పాదాలు పట్టుకున్నావు. నువ్వన్నట్టుగా అర్జున కీర్తి సమేతుడు, అర్జునుడి పౌత్రుడు వీడు. అర్జునుడిలాగే యుద్ధరంగంలో కాళ్ళు పట్టుకున్న వాడిని చంపడం, శరణు అన్నవాడివి గనక నిన్ను కరుణిస్తున్నాను. అయినా నువ్వు చేసిన పాపం వల్ల నిన్ను నా రాజ్యంలో మాత్రం ఉంచుకోను. నువ్వొక్కడివి నా రాజ్యంలో ఉంటే నా రాజ్యం అంతా నీలాంటి వాళ్ళు కింద మార్చేస్తావు. పుణ్యాత్ములు 10 మందిని పుణ్యాత్ములుగా మార్చలేరట అంత తొందరగా, కానీ పాపాత్ముడు ఒక్కడు చాలు మొత్తం అందరినీ పాపాత్ములుగా మార్చడానికి. అందుకని ఏమన్నాడు ఆయన, నీలాంటి పరమ దుర్మార్గుడు నా రాజ్యంలో ఉండడం చాలా ప్రమాదం, కాబట్టి నీకు రాజ్య బహిష్కరణ శిక్ష విధిస్తున్నాను, నా రాజ్యాన్ని వదిలి ఎక్కడికైనా పో అన్నాడు ఆయన. అనగానే వాడు పకపకా నవ్వి, మహానుభావ, రాజ్య బహిష్కరణ శిక్ష విధించావా? నీ రాజ్యం లేని స్థలం ఎక్కడుందో చూపించన్నాడు. ఈ సప్త సముద్రములతో కూడిన భూమండలమంతా నీదే, అంటే భూమి మొత్తం నువ్వే ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తున్నావు. ఈ భూమండలంలో ఏ మూలకి నే వెళ్ళినా అక్కడ కత్తి పుచ్చుకునో, రథం మీద ఎక్కువ ధనుస్సు పుచ్చుకునో నువ్వే దర్శనమిస్తున్నావు. ఒకరోజు తూర్పు దిక్కునుంటావు, ఒకరోజు పడమర ఉంటావు, ఒకరోజు ఉత్తరంలో ఉంటావు, ఒకవైపు దక్షిణంలో ఉంటావు, అన్ని దిక్కులు నీవే. ఈ సమస్త భూమండలాన్ని సప్త ద్వీపములతో పరిపాలిస్తున్నావు, కాబట్టి భూమి మీద ఉండకూడదు అని నీ ఉద్దేశం. నీ రాజ్యం నుంచి నన్ను పమ్మన్నావంటే అర్థం ఏమిటి? నీ రాజ్యంలో నేను ఉండకూడదు అనగా భూమి మీదే ఉండకూడదు. భూమి మీద నేను ఉండకుండా ఉండడం కుదరదు. అసలు నేను ఎవరినో తెలిసినా, ఈ భూమి మీద ప్రస్తుతం నా రాజ్యమే నడపడానికి వచ్చిన కలిపురుషుణ్ణి. కృతపురుషుడు, త్రేతాపురుషుడు, ద్వాపర పురుషుడు, కలిపురుషుడు అనే పేరుతో 4 పురుషుల్ని పూర్వకాలంలో బ్రహ్మదేవుడు సృష్టించాడు. ఒక్కొక్కరికి కొంతకాలాన్ని పరిపాలనా యుగంగా ఇచ్చాడు. అందులో నేను ఆఖరివాణ్ణి. 4,32,000 సంవత్సరాలు ఈ కలియుగాన్ని నేను ఏలాలి. నా పరిపాలనలో ఎక్కువ మంది దుర్మార్గులు ఉండాలి, అధర్మం ఉండాలి, అసత్యం ఉండాలి, నిష్కరుణ ఉండాలి, ప్రాణి హింస ఉండాలి, గోహింస ఉండాలి. అలాంటి నా రాజ్యంలోంచి నన్ను పొమ్మన్నావు. నీ మాట ప్రకారం పోతాను. పోవాలంటే నేను ఉండడానికి కూడా నాకు స్థానం ఇవ్వాలిగా. నా పరిపాలనలో నేను ఉండకుండా ఎలా ఉంటాను? కాబట్టి భూమి మీద నువ్వు దయతో నేను ఉండడానికి కొంత స్థానం కేటాయించు, ఆ ప్రదేశాల్లో ఉంటానన్నాడు. ఏదో ఒక భూమి కింద కాకుండా కొన్ని పనులు చేసే జీవులలో ఉండేలా అనుగ్రహించు అనగా నేను బాగా ఆలోచించట. అభ్యర్థిత
తదా తస్మై స్థానాన్ని కలయే దదౌ ద్యోతం పానం స్త్రియ సోనా యత్రాధర్మ చతుర్విధ. ఈ సృష్టిలో 4 అధర్మములకి మూలమైన 4 వస్తువులున్నాయి. ఆ 4 అధర్మాలు ఏమిటి? ఒకటి అసత్యం, రెండోది మదం, మూడోది విషయలోలత్వం అంటే వ్యసనాలు, నాలుగోది కరుణ లేకుండా ఉండడం నిర్దయ. అసత్యము, మదము, విషయలోలత్వం, నిర్దయ, ఈ 4 ఉండే వస్తువులు 4 ఉన్నాయి. ఆ 4 ఎక్కడుంటే అక్కడుండు. ఆ 4 ఏమిటి అంటే మొదటిది ద్యోతం, జోదము భయంకరమైన వ్యసనం. జోదం ఆడేవారు ఎక్కడుంటే అక్కడ నీవు నిశ్చింతగా ఉండబోయి కలిపురుష. ఈయన సంతోషపెట్టాడు. రెండో స్థానం పానం, పానం ఎక్కడుంటే అక్కడ మదం ఉంటుంది అని. ఇంకా మూడవది స్త్రియ, వ్యభిచారం. ఇక నాలుగవది సోనా అంటే హింస. ఈ 4 అధర్మాలతో కూడినటువంటి వ్యసనములు. ఈ 4 వ్యసనములు ఎక్కడుంటే అక్కడుండు అనగా జోదం, పానం, వేశ్యాలోలత్వం, హింస ఉన్న చోట నువ్వు ఉండు అనగానే వాడేం చేశాడు? 4 సరిపోవండి, 5వది కూడా ఇవ్వండి అన్నాడు. అప్పుడు ఈయనన్నాడు, ముచ్చటగా 3 అని విన్నాం, అచ్చటగా 5 అనే శబ్దం నీ దగ్గర విన్నా. 3 ఇస్తే సరిపోతుందని ఎవరైనా అంటారు, నువ్వు ఏకంగా 5వది అడుగుతున్నావు ఏమిట్రా అంటే, తప్పదండి, మరి నేను కలిపురుషుండి కదండి, 4 స్థానాలు నాకు సరిపోవండి, ఓ 5 స్థానాలు ఇవ్వండి అన్నాడు ఆయన. అప్పుడు ఆయన ఆలోచించి పునశ్చ యాచమానాయ జాతరూపం అదాత్ ప్రభు తతః అనృతం మదం కామం రజో వైరంచ పంచమం అమూని 5 స్థానాని అధర్మ ప్రభవ కలిః. మళ్ళీ మళ్ళీ వాడు బతిమాలగా, అయితే ఇస్తున్నాను, అధర్మమూలకమైన బంగారములో ఉండు. సాధారణంగా అందరూ బంగారంలో ఉండు అనే ఒక్క ముక్కే చెబుతున్నారు. నిజంగా బంగారంలో ఉంటే మనందరం పరమపాపాత్ములు అయిపోతాం. బంగారం కాదు, అధర్మముతో సంపాదించిన బంగారమునందు ఉండుము అని. అనగా మనం సక్రమంగా కష్టపడి సంపాదించి బంగారం కొనుక్కుంటే అందులో కలిపురుషుడు ఉండడు. ఎట్టి పరిస్థితుల్లో అధర్మముగా వచ్చే సంపద మనకొద్దు. కష్టపడి సంపాదించిన దాంట్లో ఉన్న మన వ్యాపారం, మన ఉద్యోగంలో ఉన్న సంపదలో ఉన్న తృప్తి ఈ దొరికే వాటిల్లో ఉండదు. తక్కిన అన్ని వస్తువుల కంటే ఒక్క బంగారం మాత్రం దొరికితే స్వీకరించకూడదని బృహస్పతి చెప్పిన మాట ఇక్కడ మళ్ళీ చెబుతున్నాడు అన్నమాట. బంగారము కనుక ఇలా పొరపాటున మన ఇంట్లోకి వస్తే, అధర్మంగా వస్తే అందులో కలిపురుషుడు ఉంటారు. 5వ స్థానమైన ఈ దొంగ బంగారంలో, అధర్మపూర్వక బంగారంలో 5 ఉన్నాయిట. అనృతం అంటే అసత్యం, మదం, అందులో మదం ఉంది, బంగారం చూస్తే మత్తెక్కిపోతాడు. ఇంకా కామం, కోరికలు పెంచేది బంగారం. రజహ, వీడిలో రజస్సుని పెంచుతుంది, అనగా వీడిలో భయంకరమైన హింసాది లక్షణాలను పెంచుతుంది. ఆఖరిది వైరం, శత్రుత్వాన్ని పెంచుతుంది. 5 స్థానములకు మూలమైన అధర్మపూర్వకమైన బంగారములో ఉండు. ఈ 5 నీ స్థానములు అనగానే బ్రహ్మానంద భరితుడైపోయాడు కలిపురుషుడు. ఈ 5 స్థానాలలో చేరాడు. ఇప్పుడే సౌనకాదులకు అనుమానం వచ్చింది. ఏమయ్యా, ఎంత పొరపాటు చేశారండి పరీక్షిత్తు గారు, ఆ దుర్మార్గుడు తల నరికి అవతల భార్యకి వాడిని ఎందుకు క్షమించాడు, వాడికి 5 స్థానాలు ఇచ్చాడు, అందుకే కదా కలిపురుషుడు వ్యాపించాడు అంటే, అప్పుడు మళ్ళీ సూతుడు సమాధానం చెప్పాడు. కలిపురుషుడు బ్రహ్మ సృష్టి, ఆ సృష్టిని నాశనం చేసే అధికారం తనకి లేదు అని తెలుసు పరీక్షిత్తుకి. చేసిన కాని పాపములు చెందవు. అనువాదం ఇంత హాయిగా చెయ్యాలి శ్లోకానికి. చేసిన కాని పాపములు చెందవు, చేయదలంచినంతటం చేసెదనన్న మాత్రమున చెందు కదా కలివేళ పుణ్యముల్. చెయ్యాలి అని మనస్సులో అనుకున్నా, లేక పైకి నోటితో చేస్తాను అని అన్నా, అంటే మనస్సులో అనుకున్నా నోటితో చేస్తానన్నా, అలా పుణ్యం చేస్తాను అనుకోవడంతో పుణ్యం చేసిన ఫలితం వస్తుంది. అందుకే కలియుగంలో ఎక్కువ మంది కనీసం మనస్సులో అనుకునేనా పుణ్యం పొందుతారు కదా. అప్పుడు వాళ్ళకి కలి వల్ల ప్రమాదం లేదు కదా. మోసము లేదటంచు నృపముఖ్యుడు కాచె కలిన్ మరందముల్లాసము తోడగ్రోలి విరులన్
తెగజోడని తేటికైవడిన్. అందువల్లనే పరీక్షిత్తు కలిపురుషుణ్ణి చంపకుండా విడిచిపెట్టాడు. కలియుగమునకున్న ఈ ఒక్క లక్షణం ఇంకా ఏ యుగానికి లేదన్నమాట. మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, పాపములు కలియుగంలో చేస్తేనే వస్తాయి. అదే పుణ్యం చేస్తాను అని నోటితో అన్నా, మనస్సులో పుణ్యం చేస్తానని సంకల్పించినా పుణ్యము చేసిన ఫలితం పొందుతాడు. అలా అనుకునే వ్యక్తులకి కలియుగం యొక్క ప్రభావం ఉండదు. కలిపురుషుడి వల్ల భయం లేదు, మోసం ఉండదు. అందుకే కలిపురుషుణ్ణి క్షమించి విడిచిపెట్టాడు పరీక్షిత్తు. పైగా ఆయన ఎటువంటి వాడు? తుమ్మెద లాంటివాడు. సంస్కృతంలో సారంగయవ సారభుక్ అన్నారు, తెలుగులో తేటికైవడిన్ అన్నారు. అనగా తుమ్మెద ఏం చేస్తుంది? పువ్వు ఎంత కోమలమైనా దాని రేకులు ఊడిపోకుండా దాని మీద వాలి అందులో తేనె మాత్రమే సేకరిస్తుంది, పువ్వుకి హాని కలగజేయదు. కలిపురుషుడు కూడా ఎంత దుర్మార్గుడైనా వాడిలో ఒక మంచి ఒకటి ఉందిగా, ఆ ఒక్క మంచిని స్వీకరించాడు ఆయన. ఏమిటా ఒక్క మంచి? పుణ్యం చేస్తానంటూ వస్తుంది కనుక. అది ఏ యుగంలోనూ లేదు. ఒక్క కలిపురుషుడిలోనే పుణ్యము చేస్తానన్నంత మాత్రం చేతనే ఆ పుణ్యం వచ్చే లక్షణం ఉంది గనక అది తేనె కింద భావించి, ఆ దుర్మార్గుడిని పువ్వు కింద భావించి, ఈయన తుమ్మెదలాగా అందులో ఉన్న మంచి గుణం స్వీకరించి వాణ్ణి మాత్రం సంహరించకుండా విడిచిపెట్టాట. ఒక అపూర్వమైనటువంటి భావన అన్నమాట అది. అందుకని విడిచిపెట్టాడు. ఆ తర్వాత మళ్ళీ ఆయన పరిపాలనలో కలిపురుషుడు ఎప్పుడైతే అదుపులోకి వచ్చాడో ఆ రోజు నుంచి భూదేవికి ఆరోగ్యం చేకూరింది, ధర్మదేవతకి మళ్ళీ ఆరోగ్యం చేకూరింది, భూమి మీద యజ్ఞములు సాగాయి, సత్యవంతులు పెరిగారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే పరీక్షిత్తు కలిపురుషుణ్ణి నిగ్రహించి ఒక ఏడాది పాటు అదుపులో పెట్టాడు. ఆ ఏడాదిలో భూమండలంలో కృతయుగంలాగా నడిచిందిట. ఒక ఏడాది కృతయుగ ధర్మం నడిచిందన్నారు. అంత బాగా పరిపాలించాడు ఆయన. కానీ కలిపురుషుడు ఊరుకోడుగా. స్థానములు ఉన్నాయి చాలు, వాడికి 5 సీట్లు వచ్చాయంటే 500 సీట్లతో ప్రమాదం. అంతటి దుర్మార్గుడు కలిపురుషుడంటే. అందుకే ఈయన ఏం చేశాడు? నా పరిపాలనలో నన్ను అదుపులో పెట్టి 5 స్థానములు ఇచ్చి, ఆ 5 స్థానాల్లో ఎక్కువ జనం లేకుండా చూసి, అంటే ఈ వ్యసనములు ఆ రోజుల్లో జనాల దగ్గర తక్కువగా ఉన్నాయి, ఇలా ఉంటే ఎలాగా అనుకుని విజృంభించాడు. ఒక రోజున మహాత్ముడు మళ్ళీ వేటకి బయలుదేరేట. వేట అంటే చాలా ఇష్టం పరీక్షిత్తుకి. వేట వల్ల నాశనమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో దశరథ మహారాజు గారు ఒకడు, పాండురాజు గారు ఒకరు ముఖ్యమైన వ్యక్తులు. అలాగే ఈయన కూడా వేటకి బయలుదేరాడు. అనగానే నిజంగా సౌనక మహర్షి మొదలైన మహర్షులు అన్నారు, పరీక్షిత్తు కథ ఎంతో అద్భుతంగా ఉన్నది. కలిపురుషుణ్ణి భంజించి ధర్మ సంస్థాపన చేసిన ఆ మహారాజు గారు భవిష్యత్తులో ఏం చేశాడు, వేట ఎలా సాగింది. ఓయి సూత మహర్షి, నీవు చెబుతున్న పురాణం వింటూ ఉంటే మా శరీరం గగుర్పాటికి గురవుతోంది. నువ్వు 10 కాలాలు బతుకు, మా ఆయువు నీకు ధారపోస్తాం. పౌరాణికుడికి అనారోగ్యం రాకూడదన్నారట వాళ్ళు. పౌరాణికోత్తమా బ్రతుకుము పెక్కేండ్లు, చాలా కాలం జీవించు. ఎందుకంటే నువ్వొక్కడు ఉంటే ఈ భాగవతం వంటి పురాణాలు శాశ్వతంగా భూలోకంలో అందరికీ చెబుతావు. వినేవాళ్ళం ఎంత గొప్పవాళ్ళమైనా చెప్పేవాడు ఉంటేనే కదా వినగలుగుతాం. మాలాంటి లక్షల మందికి ఆనందం కలిగించే కంఠం నీది, పాండిత్యం నీది. నువ్వు 10 కాలాలు చల్లగా ఉండు. మాకు శ్రీకృష్ణుడి కథ కంటే ఇంక ఏమీ అక్కర్లా. కృష్ణ కథ ఉంటే ఆహారం అక్కర్లేదు, కృష్ణ కథ వింటే స్వర్గం అక్కర్లేదు. తులయామ లవేనాపి నస్వర్గం నా పునర్భవం. ఇది చాలా గొప్ప మాట. మాకు కృష్ణుడి కథ వింటే చాలు. ఆ కృష్ణుడి చరిత్ర ముందు స్వర్గం కూడా తక్కువే. మాకు స్వర్గం వద్దు. పోనీ మోక్షం కావాలా? మోక్షం కూడా వద్దు. ఎందుకని? మోక్షం కంటే కృష్ణ చరిత్రే అందంగా ఉంటుంది మాకు. మోక్షానికి వెళితే అక్కడికి వెళ్ళాక కృష్ణుడి చరిత్ర వింటామో లేదో మాకేం తెలుసు. ఎంతెందుకు? భగవత్సంగి సంగస్య మర్త్యానాంకిముతాశిష. భగవంతుని కథలు చెప్పే నీలాంటి వాళ్లతో స్నేహం చేస్తే ఆ స్నేహం వల్ల కలిగే ఆనందం, పురాణం చెబుతున్నప్పుడు నీ ముఖం నుంచి వస్తున్న పురాణం వింటున్నప్పుడు వచ్చే ఆనందం మోక్షం కంటే స్వర్గం కంటే తక్కిన సుఖాల కంటే ఎక్కువ గొప్పవి. కాబట్టే జ్ఞానులు ఎప్పుడు మోక్షం కూడా కోరుకోరు, భగవద్భక్తులతో స్నేహం కోరుకుంటారు, భాగవతం వినాలని కోరుకుంటారు. అందుకే విందామని కోరుతున్నాం. పరీక్షిత్తు వేట ఎలా సాగింది, ఆయన శుకుడి ద్వారా భాగవతం ఎలా విన్నాడు, ఈ కథ చెప్పమనగానే అప్పుడు ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. మీరు చాలా శ్రద్ధగా అడుగుతున్నారు, నా జన్మ ధన్యమైంది. ఇదంతా మా గురువు గారి కటాక్షం, ఇదంతా మా గురువు గారి కటాక్షం.
వ్యాసుని కటాక్షం. అసలు ఒకటి చెప్పనండి, సద్గురువుని రోజు అలా మనం ప్రార్థించినట్టు ప్రార్థిస్తే వేరే పుణ్యములు కూడా చేయక్కర్లా. గురు కటాక్షం ఉంటే కలియుగంలో తొందరగా తరిస్తాం. అందుకే సూత మహర్షి మహాభక్తితోటి గురువుని ప్రార్థించి ఆ తర్వాత ఇలా అన్నాడు, చెబుతున్నా వినండి. ఒకనాడు ఒంటరిగా వేటకు బయలుదేరాడు పరీక్షిత్తు. ఆ వేటకు బయలుదేరేటప్పుడు ఒక కిరీటం నెత్తి మీద పెట్టుకుని కోదండం ధరించి రథం ఎక్కి బయలుదేరాడు. వేదండపురాధీసుడు కోదండము చేతబట్టుకుని వేదండాది మృగంబుల ఏదండకు పోవనీక ఎగడుచు శిక్షించను. కోదండ ధారి అయ్యాడు, చేతిలో ఒక ధనుస్సు పుచ్చుకున్నాడు పరీక్షిత్తు. వేదండపురాధీసుడు ఆయన. వేదండం అంటే ఏనుగు, ఏనుగుకి మరో పేరు కరి, హస్తి. హస్తిపురాన్ని హస్తినాపురాన్ని పరిపాలించే ఆయన కోదండాన్ని పుచ్చుకొని రథమెక్కి మహావేగంగా అడవులలోకి వెళ్ళాడు. భయంకరమైన ఏనుగుల వంటి ఎన్నో జంతువుల్ని శిక్షించాడు. పూర్వం వేటకు ఎందుకు వెళ్ళేవారు? క్రూర మృగములు ఎక్కువైపోయి ఓళ్ల మీద పడి ప్రజలను హింసిస్తూ ఉంటే ప్రజారక్షణ కోసం కొన్ని జంతువుల్ని వేటాడి తక్కిన జంతువుల్ని ఎక్కడికో కేకారణ్యంలోకి గెంటేసి ప్రజా రక్షణ చేసేవారు. అనవసరంగా వేటకు వెళ్ళేవారు కాదు. అన్యాయంగా జంతువుల్ని శిక్షించకూడదు. అందువల్ల ఈయన ప్రజలకి క్రూర మృగాల వల్ల ఆపద పెరిగిందని తెలుసుకుని ఆ ప్రజల్ని పీడిస్తున్న జంతువుల్ని శిక్షించడం కోసమని వేటకి వెళ్ళాడు. వేట అపూర్వంగా సాగిందట. ఎంతో చమత్కారంగా పోతరగారు పద్యంలో చెప్పారు. ఇక్కడ మృగయులు మెచ్చగా రాజు మృగములను శిక్షించెన్. ఎటువంటి మృగాలనట? మృగధర మండలమునగల మృగమొక్కడు దక్క అన్య మృగములగొట్టెన్. వేటగాళ్ళు కూడా ఆశ్చర్యపోయేంత గొప్పగా వేటాడాడు రాజుగారు. ఎంత గొప్ప వేట అంటే చంద్రమండలానికి మృగమండలము అని పేరు, చంద్రుడిని మృగధరుడు అని పేరు. చంద్రుడిలో ఒక మచ్చ ఉంటుందే, ఆ మచ్చ జింక లాంటి మచ్చ, అందుకని ఆయనకి మృగధరుడు మృగాంకుడు అని పేరు. కొందరు శశాంకుడు, కుందేలు వంటి మచ్చ కలిగిన వాడు అన్నారు. చంద్రమండలంలో ఉన్న ఒక్క జింక దొరకదు కాబట్టి దాన్ని విడిచిపెట్టి తక్కిన భూమండలంలో ఉన్న జంతువులన్నిటి కొట్టేటెక్కగా. అంటే అంత బాగా వేటాడాడు. మృగధర మండలమున గల మృగమొక్కడు దక్క అన్యమృగముల గొట్టెన్. అంత అద్భుతంగా వేటాడాడు. ఆ పూట వేట వల్ల విపరీతమైన దాహం వేసింది. దాహానికి తోడు ఆయనకి బుద్ధి కూడా మారిపోయింది. దీనికి ఒక కారణం ఉన్నది. భాగవతంలో ఆ విషయాన్ని చెప్పలేదు, కానీ వ్రజభాగవతంలో ఆ విషయాన్ని చెప్పారు. ఆయన వేటకు వెళ్ళేటప్పుడు ఒక కిరీటం నెత్తి మీద పెట్టుకుని వెళ్ళేవాడు. ఈసారి వేటకి వెళ్ళేటప్పుడు ఆయన నెత్తి మీద ఒక గొప్ప కిరీటం పెట్టుకున్నాడు. ఆ కిరీటం వల్లే ఆయనకు ఆ పూట అన్ని కష్టాలు వచ్చాయి. ఆ కిరీటం ఆయన నెత్తి మీద పెట్టుకోగానే బంగారం, దొంగ బంగారం ఎక్కడుంటే అక్కడ ఉండమని కలిపురుషుణ్ణి ఆజ్ఞాపించాడు కదా పూర్వం. అధర్మముతో సంపాదించినటువంటి బంగారము ఎక్కడున్నా అక్కడ నువ్వు ఉండు అని కలిపురుషుణ్ణి పరీక్షిత్తు శాసించాడు. ఈయన నెత్తి మీద కిరీటం పెట్టుకోగానే ఆ కిరీటంలోకి కలిపురుషుడెక్కి కూర్చున్నాడు. ఇప్పుడు మనకేం అనుమానం రావాలి? దొంగ బంగారం ఎలా అవుతుందండి రాజుగారి కిరీటం? రాజుగారి కిరీటం అంటే ఎంతో పవిత్రం కదా. అందులో హస్తినాపుర సింహాసనాన్ని పరిపాలించేవాళ్ళు అధర్మంతో బంగారాన్ని సంపాదించి ఆ బంగారంతో కిరీటం చేయించుకుని నెత్తి మీద పెట్టుకోరు కదా. మరి అలాంటిది పరీక్షిత్తు కిరీటంలోకి కలిపురుషుడు ఎందుకు ఎక్కాడు? దానికి ఒక పెద్ద కారణం ఉన్నది. క్లుప్తంగా చెబుతాను. వ్రజభాగవతంలోని కథ. ఒకప్పుడు జరాసంధుడు ఈ భూమండలంలో 16,000 మంది రాజుల్ని బంధించి చెరసాలలో పెట్టాడు. 16,000 మంది రాజులు. అది కూడా మనం భాగవతంలో దశమస్కంధంలో చెప్పుకోబోతున్నాం. ఇప్పుడు ఈ 16,000 మంది రాజుల్ని చాలా భయంకరంగా చెరసాలలో బంధించి వాళ్ళ నెత్తి మీద ఉన్న కిరీటాలు పీకి అందులోంచి ఒక్కొక్క కిరీటంలోంచి కొంచెం కొంచెం బంగారం ముక్క కత్తిరించి ఈ బంగారం అంతా కరగదీసి 16,000 మంది రాజులని జయించినందుకు చిహ్నంగా కొత్త కిరీటం చేయించుకుని ఆ కిరీటానికి నవరత్నాలు తాపడం చేసి ఆ కిరీటాన్ని నెత్తి మీద పెట్టుకున్నాడు. అంటే ఆ కిరీటం ఏమిటనమాట? 16,000 మంది రాజుల్ని జయించి వారి దగ్గర నుంచి అపహరించిన బంగారం. అంత మాత్రం చేతే ఆ బంగారానికి పాపం రాలా, వాడు ఇంకో పాపం కూడా చేశాడు. ఎప్పుడైనా కొత్తగా కిరీటం చేయించినా, ఉంగరం చేయించినా, బంగారం వస్తువు చేయించినా ముందు దాన్ని పాలతో శుద్ధి చెయ్యాలి, లేదా పంచామృతాలతో శుద్ధి చెయ్యాలి. ఆ తర్వాత గంగాజలం దాని మీద పొయ్యాలి, అప్పుడు ధరించాలి. ఇప్పుడు ఏం జరిగింది?
ఈ దుర్మార్గుడు ఇంతమంది రాజుల యొక్క కిరీటములలో ఉన్న బంగారపు ముక్కలన్నీ కరిగించి కిరీటం చేయించి దాన్ని గంగాజలంతోటో పంచామృతాలతో శుద్ధి చేయకుండా భైరవ పూజ చేశాడు. భారతంలో ఆది సభాపర్వంలో ఉంటుంది తెలుసా అది? అంటే ఏంటో తెలుసా? మహారాజులందరినీ అక్కడో ఇక్కడో కొంత గాయపరిచి చెయ్యిలా కొయ్యడం, ఆ రక్తం ఓ పాత్రలో పట్టడం, ఇలా ఒక్కొక్కడిని ఒక్కో చోట పొడిచి ఆ రక్తం అంతా పాత్రలో బట్టి ఈ రక్తంతో ఈ కిరీటానికి అభిషేకం చేశాడు. శివుడి దగ్గర పెట్టి, పైగా కాలభైరవుడి దగ్గర పెట్టి భైరవ పూజ చేశాడు. రోజు అలా అభిషేకం చేసి ఆ కిరీటం నెత్తి మీద పెట్టుకుని ఆ తర్వాత ఈ 16,000 మంది రాజుల్ని ఒక్కొక్క రోజు ఒక్కొక్కడిని నరికి ఆ రక్తంతో శివుడికి అభిషేకం చేశాడు. అలా సంవత్సరం పాటు 365 మందిని చంపాడు. ఇంకా మిగతా వాళ్ళని చంపేలోపు భీముడిని తీసుకొచ్చి శ్రీకృష్ణ పరమాత్మ వాడిని చంపి మిగతా వాళ్ళని విడిచిపెట్టాడు. 16,000 మందిలో అప్పటికే 365 మంది చచ్చిపోయారు పాపం. ఆ తర్వాత వాళ్ళందరికీ మళ్ళీ కృష్ణుడి యొక్క అనుగ్రహం వల్ల గాయములన్నీ తొలగిపోయి ఆరోగ్యం పొందారు. కృష్ణుడు ఉన్నాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ముక్కుకు వస్తే వాడు బతుకుతట్టండి ఎక్కువ కాలం. మరి ఈ రక్తములతో ఆ కిరీటానికి అభిషేకం చేసి ఆ కిరీటాన్ని నెత్తి మీద పెట్టుకుని పరిపాలించడం వల్లే వాడు చచ్చాడు. ఇప్పుడు భీముడు ఏం చేశాడు? జరాసంధుడిని చంపాక వాడి ఖజానా తెప్పించి ఆ ఖజానా తెరిపించి అందులో ఉన్న కానుకలన్నీ ఒకసారి పరిశీలించాడు. అందులో ఈ కిరీటం కనపడింది. అబ్బో, ఇది చాలా పెద్ద కిరీటం, బంగారంతో చేయించాడు, నవరత్నాలు ఉన్నాయి అనుకుని ఆ కిరీటం తీసి నెత్తి మీద పెట్టుకోబోతుంటే కృష్ణుడు పరిగెత్తుకుంటూ వచ్చి చెయ్యి గట్టిగా పట్టుకుని ఆ కిరీటం తీసి అవతల పారేశాడు. అదేమిటి కృష్ణ, జరాసంధుడు పెట్టుకున్న కిరీటం ఇది, వాణ్ణి చంపాను కనుక విజయ చిహ్నంగా ఈ కిరీటం నా నెత్తి మీద పెట్టుకుంటాను అన్నట్ట. అనగానే ఆ కిరీటం నేను నెత్తి మీద పెట్టుకుంటే, నీ నెత్తి మీద నీ చేత్తో నువ్వు ఆ కిరీటాన్ని పెట్టుకుంటే నెత్తి మీద మిత్తిని పెట్టుకున్నట్టే మృత్యు వచ్చి పడుతుంది, నువ్వు సర్వనాశనం అయిపోతావు. నువ్వు నాశనం కాకుండా ఉండాలనే ఈ కిరీటమును నేను నీ నెత్తి మీద పెట్టుకోకుండా చేత్తో కొట్టి కింద పారేశాను. భీమా, ఇది భయంకరమైన రాజుల రక్తముతో శుద్ధి చెయ్యబడిన కిరీటం. ఈ కిరీటం మహాపాపపు కిరీటం, ఇది సముద్రంలో పారేయి అన్నాడు కృష్ణుడు. అమ్మో, అంత అపవిత్రమైన కిరీటమా అని భీముడు కూడా ఒక క్షణం వణికిపోయాడు. నిజంగా భీముడు కనుక ఆ కిరీటం పెట్టుకుని ఉంటే దుర్యోధనుడి చేతిలో అది చచ్చిపోయేవాడేట. అసలు దుర్యోధనుడి దెబ్బలు భీముడికి ఎందుకు తగిలాయి అంటే కిరీటాన్ని పట్టుకున్న కాసేపు ఉన్న కారణం చేత. 10 నిమిషాలు పట్టుకుంటేనే అన్ని దెబ్బలు తగిలితే ఆ కిరీటం నెత్తి మీద పెట్టుకుని ఉంటే భీముడు బతికేవాడు కాదు. అందుకనే కృష్ణుడు ఆ కిరీటం ధరించొద్దు, ఇది అపవిత్ర కిరీటం, మహారాజుల యొక్క హింసతో కూడిన కిరీటం, సముద్రంలో పారవెయ్యి అంటే అప్పుడైనా పారేయచ్చు కదా భీముడు. లేదు లేదు, కిరీటం ధరిస్తే ప్రమాదం, కానీ ఇంట్లో దాచుకుంటే ప్రమాదం ఏముంది? నా విజయ చిహ్నంగా దీన్ని ఒక మఖమల్ గుడ్డలో పెట్టి మూతి కట్టి దానికి లక్కముద్ర వేసి పారేస్తాను, ఎవరూ ధరించరు, ప్రమాదం ఉండదు. ఎవరైనా కిరీటం చూస్తే భీముడు జరాసంధుణ్ణి సంహరించి విజయ చిహ్నంగా ఖజానాలో తెప్పించి పెట్టిన కిరీటం అని అందరూ అనుకుంటారు. దాని మీద కాగితం అంటించి పెడదాం అని ఒక కాగితం అంటించి ఆ సీల్ వేసి అందులో పెట్టాడనమాట. అందులో రాసేట, నేను జరాసంధుణ్ణి సంహరించి విజయ చిహ్నంగా తెచ్చిన కిరీటం అని. ఇక ఆ తర్వాత ఆ కిరీటాన్ని ఎవరూ పట్టించుకోలేదు, చాలా కాలం ఖజానాలో ఉండిపోయింది. చెప్పే కదా, పోయే కాలం వచ్చినప్పుడు భగవంతుడు అవన్నీ చూపిస్తాడు. లేకపోతే అన్నాళ్ళు లేనిది ఆ రోజే పరీక్షిత్తు ఖజానా తెరిపించాడు. అందులో అసలు ఏమేమి ఉన్నాయని చూస్తే ఈ కిరీటం కనబడింది. ఓహో, జరాసంధుడిని సంహరించిన మా భీమసేన తాతగారి యొక్క కిరీటం ఇది అనుకున్నాడు. పాపం ఈ కిరీటం ధరించకూడదనే విషయం ఈయనకి తెలియదు. ఆనాడు కృష్ణుడు చెప్పిన విషయం కేవలం భీముడికి తెలుసు. ఏదో ఘనమైన కిరీటం కదా, ఆనాడు జరాసంధుడిని సంహరించి తెచ్చిన కిరీటం కదా, వెరైటీగా ఉంటుందని ఆ కిరీటం నెత్తి మీద పెట్టుకు బయలుదేరాడు. అందుకని ఆ కిరీటములోకి కలిపురుషుడు చేరాడు. చూసారే ఎన్ని కారణాలు ఉంటాయో. కర్ణుడి చావుకి కారణాల్లాగా పరీక్షిత్తుకి ఆ పూట ఆ కిరీటం వచ్చింది, అందులో కలి చేరాడు. కలి చేరటం వల్లే వేట అద్భుతంగా సాగింది. ఆ వేటలో దాహం పట్టుకుంది ఆయనకి. అంత దాహం అసలు ఎప్పుడూ పరీక్షిత్తుకు లేదు. మంచినీళ్లు మంచినీళ్ళు అనిపించింది, ఎక్కడ చూసినా మంచినీళ్లు చుక్క కనపడలేదు. నిజానికి ఆయన వేటాడుతున్నది కౌశికీ నదీ తీరంలో, ఉత్తరప్రదేశ్లో. ఎప్పటికి కూడా ఆ కోసి అంటాం దాన్ని. కౌశికీ నది చాలా గొప్పది. కౌశికీ నదీ తీరంలో ఉన్న ఈయనకి మంచినీళ్లు కనపడలేదట, నది కనపడలేదు, ఓ చెరువు కనపడలేదు,
నొయ్యి కనపడలేదు, నీళ్ళిచ్చే మనిషి కనపడలేదు. అందుకని దాహం తట్టుకోలేక ఎక్కడ 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 మంచినీళ్ళని వెతుక్కుంటూ వస్తే కౌశికీ నదీ తీరంలోనే ఆశ్రమం ఒకటి కట్టుకొని ఆ ఆశ్రమానికి బయట కూర్చుని పద్మాసనం వేసుకుని కళ్ళు మూసుకుని యోగనిష్టలో తపస్సులో ధ్యానంలో ఉన్న శమీకుడు అనే ఒక మహర్షి కనపడ్డాడు. శమీకుడు పరమనిష్టాగరిష్ఠుడు, చాలా గొప్ప జ్ఞాని. ఆయన సమాధిలోకి వెడితే కుదిపినా కదలడట, అంతటి నిష్ట కలిగిన వాడు. యోగాభ్యాసంలో ఉన్నాడు, సమాధిలో ఉన్నాడు. అలాంటి శమీకుడి దగ్గరకు వచ్చేట ఆయన. నిజం చెప్పమంటారా, పక్కనే ఉంది ఏది, కౌశికీ నది. ఆ నదిలో స్నానం చేసి మంచినీళ్ళు తాగవచ్చు, కానీ ఆ నది కనపడలేదు. ఎందుకు కనపడలేదు భాగవతంలో చెప్పలా, కానీ దీనిని గర్గ సంహితలో చెప్పారు. గర్గ భాగవతం అని మరో భాగవతం ఉన్నది. గర్గుడు కృష్ణుడికి పురోహితుడు, ఆయన రాశాడు ఒక భాగవతాన్ని, దానికి గర్గ భాగవతం అని పేరు. అందులో ఏమని రాశారంటే, పరీక్షిత్తుకి శాపం కలగాలి అంటే మంచినీళ్ళు దొరకకూడదు, ఆయనకి మంచినీళ్ళు దొరికితే శాపం రాదు, ఆయనకి శాపం రాకపోతే భాగవతం లోకంలో వ్యాప్తి చెందదు, భాగవతం వ్యాప్తి చెందితే కానీ దేవతలకి శాశ్వతానందం ఉండదు. అందుకని దేవతలు కావాలని ఈయనకి కౌశికీ నది కనపడకుండా చేసేశారు తమ మహిమతో. లేకపోతే మీరు ఆలోచించండి, ఈయన పాము వేసిన తర్వాత పక్కనే ఉన్న నదిలో నీళ్లు తాగి వెళ్ళాడు అంటాడు. పక్కనే నది ఉన్నప్పుడు ఆ నది ఎందుకు కనపడలేదు ఈయనకి అంటే కళ్ళు మూసుకుపోవటం. ఇప్పుడు దేవతలు కావాలనే కౌశికీ నది పరీక్షిత్తుకి కనపడకుండా చేశారు. దానివల్ల ఏమైంది, దీనికి నది లేదు పక్కన. ఈయన చూస్తే శమీకుడు సమాధిలో ఉన్నాడు, విపరీతమైన దాహం. అందుకని మంచినీళ్ల కోసం ఈయన అల్లాడిపోతూ శమీక మహర్షి కూర్చుని సమాధిలో ఉన్న స్థలం దగ్గరకు వచ్చాడు. వచ్చి, మహర్షి తమరెవరో, తమరి పేరేమిటో నాకు తెలియదు, కానీ ఈ పూట నాకు విపరీతమైన దాహం వేస్తోంది. తోయములు తెమ్ము మాకీ తోయములు వేడుచుంటి, తోయము వారు లేరిట. నాకు ఇక్కడ తెలుసున్న వాళ్ళు ఒక్కరు లేరు. తోయము వారు అంటే తెలుసున్న వాళ్ళు స్నేహితులు. ఈ చుట్టుపక్కల మంచినీళ్ళిచ్చి దాహం తీర్చే స్నేహితులు లేరు. నాకా వెర్రి దాహం వేస్తోంది, అందుకే మంచినీళ్ళు అడిగాను. నిన్ను అడగకూడదు, ఎందుకంటే నువ్వు సమాధిలో ఉన్నావు కనుక. జపం చేసుకుంటున్న వాడిని కదపకూడదు, మహాపాపం. నారద పురాణంలో అసలు అలాంటి వాడికి నమస్కారం కూడా చెయ్యొద్దంది. కితవం భిన్న మర్యాదం జపంతం నాభివాదయేత్. మోసగాడికి దండం పెట్టద్దు, మర్యాద తెలియని వాడికి నమస్కరించద్దు, జపంతం జపం చేసుకుంటున్న వాడికి నమస్కరించకు, ఎందుకంటే నువ్వు నమస్కరిస్తే వాడి జపం పాడైపోతుంది కనుక. ఇవన్నీ నారద పురాణంలో ఎవరికి నమస్కరించకూడదో అద్భుతంగా చెప్పాడు నారదుల వారు అన్నమాట. వమంతం డోక్కుంటున్న వాడికి నమస్కరించకు, అందుకని వమంతం నాభివాదయేత్. ఇలా శయానం నిద్రపోతున్న వాడికి నమస్కరించకూడదు. ఇవన్నీ శాస్త్ర మర్యాదలు, అవన్నీ నాకు తెలుసు. కానీ నిన్నెందుకు పలకరిస్తున్నాను, నువ్వు జపంలో ఉన్నా సమాధిలో ఉన్నా నా ప్రాణం పోతోంది కనుక. ప్రాణం పోతున్నప్పుడు, అపాయం ఉన్నప్పుడు ఈ నియమాలు పక్కన పెట్టచ్చట. అందుకని కుదిపి మరీ అడుగుతున్నాను, మంచినీళ్ళు ఇయ్యి. ఎంత దాహం నా జన్మలో ఎరగను. నీలాంటి పుణ్యాత్ములు ఏం చేస్తారో తెలిసినా, మాలాంటి వాళ్ళు ఇంటికి వస్తే పిలిచి చల్లని మంచినీళ్ళు ఇచ్చి అన్నం పెట్టి ఆదరిస్తారు. నాకు అన్నం అక్కర్లేదు, ఆదరణ అక్కర్లా, మంచినీళ్ళు ఒక్కటి చాలు. పుణ్యాత్మ శమీక ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడా విప్రోత్తమ అని బతిమాలాడు. ఎంత పిలిచినా ఆయన కఠోర నియమంలో ఉన్నాడు. పాపం ఆయనకి ఏమీ తెలియదు, బాహ్య ప్రపంచం తెలియకుండా జపంలో సమాధిలో ఉన్నవాడికి ఇతని మాటలు ఏమి వినబడతాయి. ఇతనికి అనుమానం వచ్చింది, వీడు నిజంగా జపం చేస్తున్నాడా, లేకపోతే నాలాంటి వాళ్ళు రోజు రాజులు వచ్చిపోతూ ఉన్నారు కదా, వీళ్ళతో మాట్లాడటం ఎందుకని అహంకరించాడా, జపం గొప్పదా, ఇంటికి వచ్చిన వాడికి మంచినీళ్ళు ఇచ్చి ప్రాణరక్షణ చెయ్యడం గొప్పదా, ఆ మాత్రం తెలియదా వీడికి అని 2-3 సార్లు కోపగించి మళ్ళీ అడిగాడు. కుదిపాడు, అయినా ఆయన కదల్లా. ఒళ్ళు మండిపోయింది. కన్నులు మూసి బ్రాహ్మణుడు గర్వముతోడుత ఉన్నవాడు, చే సన్నలనైన రమ్మనడు, సారజలంబులు తెచ్చి పోయడు, ఏ మన్నననైన చేయడు, సమగ్ర ఫలంబులు పెట్టడు, ఎంత సంపన్నత నొందెనే తన తపశ్చరణ ప్రతిమ ప్రభావముల్. ఈ బ్రాహ్మడి అంత గర్వంతో ఉన్నాడు, కళ్ళు మూసుకుని జపం చేస్తున్నట్టు నటిస్తాడా
ఏ అంత గొప్పదా తన జపము? ఇంటికి వచ్చిన వాడిని ఎక్కడో దూరంగా ఉన్నా సరే, ఏమండోయ్ మా ఇంటి ముందు నుంచి పెడుతున్నారా రండి అని చేతితో సైగ చేసి పిలవాలి. అలా పిలిచాడా? దాహంతో చచ్చిపోతున్నావా, ఇదిగో మంచినీళ్ళు అని చల్లని తియ్యని నీరు పొయ్యాలి, అవి పోస్తాడా? పొయ్యడు. మన్నెంచడు. పోని ఇంటి నిండా ఆశ్రమం పక్కనే ఉందిగా, ఆశ్రమంలో బోలెడు పళ్ళు కనపడుతున్నాయట. దూరం నుంచే ఆశ్రమంలో రకరకాల పళ్ళు, యాపిల్ పళ్ళు, బత్తాయి పళ్ళు, దానిమ్మ పళ్ళు, ఓరి బాబు పళ్ళు కనపడుతున్నాయి. అటువంటి సమగ్ర ఫలంబులు పెట్టడు, రుచి కలిగిన పళ్ళు పెట్టడు. ఇంత సంపన్నత్వం పొందిందా ఈయన తపస్సు అంటే? తపస్సు బాగా సిద్ధించిందని అహంకరిస్తున్నాడు. ఇది సమాధి ఏమిటి? నాటకం ఇది. నిజంగా సమాధి అయితే ఒకసారి పిలిస్తే పలకరు, 2 సార్లు పిలిస్తే పలకరు. కానీ పట్టి కుదిపితే లేవకుండా ఎవడైనా ఉంటాడా? కట్టెలా బిగుసుకుపోతాడా? నన్ను ఏమాత్రం గౌరవించడా? ఇది సందేహం లేకుండా కపటత్వం అని కొంచెం అనుమానం వచ్చింది. ఈ పీకులాట లాగులాట వచ్చింది. ఇది నిజానికి ఆయన బుద్ధి కాదుగా, నెత్తి మీద ఉన్న కలిపురుషుడు వాడు ఈయన్ని బాగా పట్టి పీడించాడనమాట. దాంతో అటు ఇటు చూసి వీడు దుర్మార్గుడు, మోసగాడు, మంచినీళ్ళు ఇవ్వలేదు అని అంతకంతకీ పెరిగిపోతున్న దాహబాధతో కక్ష పెంచుకుని, నీకు తగిన శాస్తి చేస్తాను, బ్రాహ్మడివి కాబట్టి ఇంకేం అనలేకపోతున్నాను, కానీ నీకేదో ఒక శాస్తి చేయకపోతే నా మనస్సు శాంతించదు అని పక్కకి చూశాడు. ఆ పక్కనే చచ్చిపోయిన పాము ఉంది. ఆ పాముని తన ధనుస్సుతో ఎత్తి, వింటికి చివర కొన ఉంటుందిగా, ఆ కొనతో ఎత్తి ఇదిగో నా మెడలో నేను కడువ వేసుకున్నట్టుగా దండ కింద వేసిపోయాడు. అది సత్కారం చేసినట్టు. అందువల్ల చచ్చిన పాము మెడలో వేశాను, వాడి తపస్సు పాడైనట్టే, దాంతో వాడిని అవమానించినట్టే అనుకుని సంతృప్తి పొంది అప్పుడు తలెత్తి చూస్తే ఎదురుగుండా కౌశికీ నది కనబడింది. ఓహో ఇక్కడే ఉంది అనేది అనుకున్నట్ట. అంటే అప్పటిదాకా కనబడిన నది అప్పుడు కనబడింది, పాము వేశాక కనబడింది. వెంటనే దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని కడుపు నిండా మంచినీళ్లు తాగి తన దారిని తాను వెళ్ళిపోయాడు. ఈ రాజుగారు రావడం, మంచినీళ్ళని అడగడం, కాని శమీకుడు కదలకపోవడం, దాంతో రాజుగారు కోపగించి ధనుస్సు యొక్క కొనతో చచ్చిన పాముని శమీకుడి మెడలో ఉత్తరీయం వేసినట్టు వెయ్యడం, ఇదంతా ఆ ఆశ్రమాల పక్కన ఉండి ఆడుకుంటున్న ఋషుల యొక్క పిల్లలు చూశారు. ఈ పిల్లలంతా పరుగు పరుగున వెళ్ళి దూరంగా ఆడుకుంటున్న శమీకుడి కొడుకు శృంగి అనేవాడి దగ్గరికి వెళ్ళారు. ఆ శృంగి అనేవాడు కుర్రాడు, మహా తపశ్శక్తి కలిగిన వాడు. పిల్లలకి శక్తి వచ్చిందనుకోండి, దాంతో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈ శృంగి తపస్సు చేశాడు, మహిమ పొందాడు, కానీ ఇంద్రియ నిగ్రహం లేదు, కోపాన్ని జయించినవాడు కాదు. అటువంటి శృంగి దగ్గరకు వచ్చి, మీ నాన్న మెడలో ఎవడో మహారాజు గారు, చాలా గొప్ప రాజుగారు, కిరీటధారి, మెడలో పాము వేశాడు, ఆ పాము బతుకుందో చచ్చిందో మాకు తెలియదు, మీ నాన్నను రక్షించుకోమని చెప్పగానే ఈయన శృంగధారిలాగా అయిపోయాడు. మంచి కొమ్ములు కలిగిన పొగరుబోతు ఆబోతులాగా ఎగిరి గంతులేశాడు, పళ్ళు పటపట కొరికాడు. ఎవడా దుర్మార్గుడు, మేము ఎవరి దగ్గరికైనా వెళ్ళిన వాళ్ళమా? ఏదో అడవిలో కూర్చుని ఆశ్రమాలు నిర్మించుకుని తపస్సు చేసుకుంటున్న వాళ్ళం. పోము హిరణ్యదానములు పుచ్చుకొనంగా, ఇతర బ్రాహ్మణుల్లాగా దానం పుచ్చుకోవడానికి పోం. అన్నిటికీ అతీతంగా అరణ్యంలో కూర్చుని కళ్ళు మూసుకుని ముక్కులు మూసుకుని జపం చేసుకుంటాం, దొరికిన పళ్ళు తింటాం, మంచినీళ్లు తాగుతాం, ఎప్పుడు యాచనతో బ్రతకం. తమయంత తాము కిందకి రాలిన పళ్లతోటే బ్రతికే, ఉంచవృత్తితో బ్రతికే మాలాంటి వాళ్ళని నీచుడైన ఈ రాజెవడో ఇంత అవమానం చేస్తాడా? కుక్కని కాపలా పెడితే ఏమవుతుంది? ఇలాంటి రాజుల వల్లే మహారాజుల యొక్క ధర్మానికి అప్రతిష్ట వస్తోంది అంటూ ఎగిరిపోయాట. నిజానికి అక్కడ ఏం జరిగిందో తెలియదు, అయినా సరే తొందరపాటు అంటారు దీన్ని. ఒక్క క్షణకాలం నిగ్రహం లేకుండా అతడు నోటికొచ్చినట్టు తిట్టేసి, ఆ తర్వాత మా నాన్నని అవమానించిన ఆ రాజు అంతం చూస్తాను అని ఆ క్షణమే కౌశికీ నదిలోకి దిగి కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనం చేసి చేతిలోకి కాసి నీళ్లు తీసుకుని, ఏ దుర్మార్గుడు మా నాన్న మెడలో పాముని వేశాడో వాడు నేటికి 7వ రోజు హరిహరాదులడ్డము వచ్చిననైన చచ్చుతన్నన్నాడు. ఏకంగా అంత శాపం, పైగా హరికేశవులు అడ్డం వచ్చిన. నిజంగా హరకేశవులు అడ్డొస్తారా? శివుడు కేశవుడు అడ్డం వచ్చి వాడిని రక్షించినా సరే వాడికి చావు తప్పదు. నేటికి 7వ రోజు సూర్యాస్తమయం కాగానే తక్షకుడనే పాము కాటు తిని ఆ క్షణమే చచ్చిపోగాక అని చెప్పించేశాడు ఆయన. తక్షక విషానల హేతి చేత, తక్షకుడి యొక్క విషాగ్ని జ్వాలలతో భస్మైపోగాక
ఆనాడు ఆ తక్షకుడి యొక్క విషం నుంచి శివకేశవులు అడ్డం వచ్చినా చచ్చుగాక, అది కూడా 7 రోజుల తర్వాతల్లా 7వ నాడే సూర్యాస్తమయ సమయానికి మరణించుగాక అని శపించి, ఆ తర్వాత చూశారా మా నాన్నని అవమానించిన వాడిని ఎలా శిక్షించానో ఇది నా తపశ్శక్తి అని చుట్టుపక్కల ఉన్న పిల్లలకి చెప్పి పరుగు పరుగున తండ్రి దగ్గరకు వచ్చాడు. మెడలో పాము కనపడింది. పోనీ ఇంత శాపం పెట్టినవాడు పాము తీయచ్చు కదా, మళ్ళీ భయంట. శాపం అంటే పెట్టాడు కానీ తపశ్శక్తి ఉంది కానీ భయం. అయ్యో మా నాన్న మెడలో పాము ఉంది, అది కదులుతోందేమో, అది మా నాన్నని కాటేసి చంపుతుందేమో, ఎవర్రా వచ్చి కాస్త పాము తీయండి అని చుట్టుపక్కల వాళ్ళని పిలిచాట. ఇంత పిరిగివాడు ఇంత శాపం ఇచ్చాడు. అదే చెప్పొచ్చేది, తపశ్శక్తి ఉన్నది, మానసిక దార్ఢ్యం లేదు. అందుకని ఏడుస్తూ ఉంటే అప్పటికి ఆ ఏడుపుకి శమీకుడికి మెలకు వచ్చింది. మెలకు వచ్చి కళ్ళు విప్పి చూశాడు ఏమిటానని. ఆయన తెల్లబోయి ఈ పాము ఎలా వచ్చిందిరా మెళ్ళలోకి అని తీసి పారేశాడు ఆయన చాలా తేలికగా. అప్పటికి కూడా ఆయనకి ఇంకా పాము ఎలా వచ్చిందో తెలియదు, పాము ఉందని కూడా తెలియదు. అసలు ఎటువంటి మహాత్ముడండి ఆయన. ఆ తర్వాత కొడుకుని ఏమిటిదని అడిగితే, నాన్న ఎవడో రాజొచ్చాడు నిన్ను మంచినీళ్ళు అడిగాడు, నువ్వు మాట్లాడలేదని మెడలో ఈ పాము వేశాడు, నేను వాడిని శిక్షించాను, వాడు చచ్చిపోతాడు అని జరిగింది చెప్పాడు. చెప్పగానే శమీకుడు చాలా దుఃఖించాడు. ఓరి మూర్ఖుడా ఎంత పని చేశావురా, ఇప్పుడే నా దివ్య దృష్టికి అర్థమైందా వచ్చినవాడు ఎవడో. ఆ వచ్చినవాడు పరీక్ష నరేంద్రుడు, పరమ విష్ణు భక్తుడు. పుట్టినప్పటి నుంచి విష్ణువు చేతే రక్షింపబడ్డానని ఆ విష్ణువునే తలుచుకుని విష్ణురాతుడనే పేరుతో విష్ణువు యొక్క మహిమల్ని లోకంలో ప్రచారం చేస్తున్న మహాత్ముడు ఆయన. ఆయన ఉన్నాడు కాబట్టే ఇంకా మనలాంటి వాళ్ళని తపస్సు చేసుకుంటున్నాం. ఆయన్ని నువ్వు అన్యాయంగా చచ్చిపోమని శాపం పెట్టావు, ఆయన చచ్చిపోతే వచ్చే నష్టం మొట్టమొదట మనకేరా అన్నాడు ఆయన. ఈ సృష్టిలో ధర్మం నశించిపోతుంది, ధర్మం 4 పాదాల మీద నడుపుతున్న ఆ పుణ్యాత్ముడిని అన్యాయంగా నువ్వు చంపావు, మన పతనం మనమే చేజేతులారా తెచ్చుకున్నట్టు అయ్యింది. ఆయన ఉన్నంత వరకు కలిపురుషుడు విజృంభించడు, ఆయన చచ్చిపోతే కలిపురుషుడు విజృంభిస్తాడు. ప్రజల నాశనాన్ని నువ్వు తొందరపడి ఒక్క శాపంతో నిర్ణయించావు, ఎంత పొరపాటు చేశావు అని అంతలోనే మళ్ళీ ఏడ్చి, కృష్ణ పరంధామ కుర్రవాడు, వీడికి జ్ఞానం లేక తొందరపడి శాపం పెట్టాడు, వీడు శాపం పెట్టాడని, అందులో పరీక్షిత్తు లాంటి ధర్మాత్ముడిని శాపం పెట్టాడని నువ్వు మాత్రం వీడి మీద కోపగించకు అని కృష్ణుడిని శరణు కోరేట ఆయన. వాసుదేవ కృష్ణ, తెలియని మూర్ఖుడు చేసిన తప్పుని క్షమించు అని అటుపడ్డాడు, కన్నీళ్లు పెట్టుకున్నాడు, కృష్ణుడి దగ్గర భజన చేశాడు, పదే పదే ఆవేదన పొందాడు. చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి ఈ పిల్లవాడు శాపం పెడుతుంటే మీరైనా వారించారు కదే అన్నట్ట. మేమేం చేస్తామండి, క్షణాల మీద నిర్ణయం తీసుకున్నాడండి అన్నారు వాళ్ళు. అప్పుడు ఆయన, ఒరే పోనీ ఈ శాపాన్ని వెనక్కి తీసుకోకూడదా తిప్పకూడదా అన్నాడు. నాన్నగారు చాలా పొరపాటు చేశాను అని నాకు ఇప్పుడు అర్థమవుతోంది, మీ ఆవేదన చూశాక నేను చేసింది పొరపాటు అని అర్థమైంది. కానీ దురదృష్టం ఏమిటంటే నాకు శాపం పెట్టడం వచ్చు కానీ ఉపసంహరించుకోవడం రాదు, నేను వస్తువుని పాడు చేయగలను, బాగు చేయలేను అన్నాడు ఆయన. అప్పుడు ఆయన, ఈ నా కుమారుడు చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం లేదు, ఆయన్ని బతికించడం కష్టం, కానీ కనీసం ఈ విషయం రాజుగారికి చెబితే ఆయన తన రక్షణ బాధ్యత తాను చూసుకుంటాడేమో. మళ్ళీ ఈయనకి ఆశ పుట్టింది, ఏమో ఆయన దగ్గర మంత్రవేత్తలు ఉంటారు కనుక రాజుగారికి ఈ విషయం తెలిస్తే ఆత్మరక్షణ ఉపాయాన్ని అన్వేషిస్తాడు, లేదా కనీసం 7 రోజుల్లో మోక్షమైనా పొందుతాడు అనుకుని అప్పటికప్పుడే హుటాహుటిగా ఒక శిష్యుడినిచ్చి పంపాడు. ఇంచుమించుగా మధ్యాహ్నం కాబోతున్నది, ఆ సమయానికి హస్తినాపురం వెళ్ళిపోయాడు ఆయన. వెంటనే ఈ శిష్యుడు ఆ విషయాన్ని చెప్పాడు. చెప్పగానే ఈయన ఈ భోజనం మానేసి, ఏటికి వేటబోయితి మునీంద్రులనేటికి తిట్టినాడా, పశ్చాత్తాపంతో ఏటికి వేటబోయితి మునీంద్రులనేటికి తిట్టినాడా, పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు ఆయన. ఈ పూట కర్మయోగం కాకపోతే అసలు వేటాడాలనే కోరిక నాకెందుకు వచ్చింది, పోని వేటకి పోయిన వాడిని తిన్నగా ఉండక మునీంద్రుడి ఆశ్రమానికి ఎందుకు వెళ్ళాలి, ఆ సమయంలో నాకంత దాహం ఎందుకు పుట్టాలి, దాహం పుడితే మాత్రం పక్కనున్న చెరువులోనో లేక కాలువలోనో నదిలోనో మంచినీళ్లు తాగిపోక ఆ మునీశ్వరుణ్ణి పట్టుకుని ఎందుకు పీడించాలి, ఏం చుట్టుపక్కల ఇంకా ఆశ్రమాలు ఉన్నాయిగా అక్కడికి వెళ్ళొచ్చుగా, ఆయన్నే తపస్సులో ఉన్నవాడినే ఎందుకు నేను పరిపరి విధాలుగా ప్రార్థించాలి, పోని ప్రార్థించాను.
ఆయన కళ్ళు విప్పకపోతే ఇంకో చోటికి పోకుండా ఆయన మీద ద్వేషంతో మెడలో పాము ఎందుకు వెయ్యాలి? పాము వేస్తే ఆయన కొడుకు ఊరుకుంటాడా? తండ్రికి ఏదైనా అన్యాయం జరిగితే కొడుకులు క్షమిస్తారా? నాకు తగిన శాస్తి అయ్యింది, నా దగ్గర శక్తి ఉంది, నేను తలుచుకుంటే ఆ శృంగిని ఇప్పుడే శపించి నాశనం చేయగలను. కానీ ఇప్పటికే ఓ పొరపాటు చేసిన నేను ఇంకో పొరపాటు ఎందుకు చేస్తాను అనుకున్నాడు. నిజంగా పరీక్షిత్తు తలుచుకుని ఇంకో శాపం పెడితే శృంగి భస్మం అయిపోతాట. కానీ భాగవతోత్తములు అలాంటి పని చెయ్యరు. నా పొరపాటుకి శిక్ష అనుభవిస్తున్నాను, ఇంకొకరిని శిక్షించకూడదు, అందులో అటువంటి మహాత్ముల జోలికి అసలు వెళ్ళకూడదు అనుకున్నాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి? కాలం దురతిక్రమం, భయంకరం. ఇటువంటి కాలమును నమ్ముకుని ఇంకా రాజ్యంలో ఉండకూడదు. ఈ క్షణమే ఏదో ఒక నిర్ణయం తీసుకుందాం అనుకున్నాడు. వెంటనే జనమేజయ మహారాజుని, తన కొడుకుని, చిన్నవాడిని పిలిచాడు. చాలా కుర్రాడు అప్పటికైనా. ఆ కుర్రవాడిని పిలిచి, నాయనా, నువ్వు అందరిలోకి పెద్దవాడివి, నా నలుగురు కొడుకుల్లోకి హస్తినాపుర సింహాసనాన్ని నువ్వే పరిపాలించు, ధర్మం తప్పకు, విప్రుల జోలికి వెళ్ళకు, గోవుల జోలికి వెళ్ళకని చెప్పి హెచ్చరించి కిరీటం నెత్తి మీద పెట్టి గొప్ప ధనరాశిని తెప్పించి, ఆ ధనరాశిని ఇవన్నీ కేవలం క్షణాలలో చేశాడు. ఆయన ఎక్కువ సమయం తీసుకోలేదు. దాన ధర్మాలు చేశాడు. మహానుభావులైన ఋషులకి, బ్రాహ్మణోత్తములకి, పేదవారికి, కుక్కలకి అందరికీ అన్నదానం చేశాడు. ఆ తర్వాత అన్నిటినీ త్యజించి, భార్యను కూడా త్యజించి, కొంతమంది పరివారాన్ని వెంట పెట్టుకుని నారవస్త్రాలు ధరించి హుటాహుటిన ఒక్క ఘడియ కాలంలో గంగా నదీ తీరానికి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిన గంగా తీరం, దానికి సుఖస్థలము అని పేరు. అక్కడికి ఈ పరీక్షిత్ వెళ్ళిపోయాడు. గంగానదీ తీరంలో మరణించినా చాలు, అక్కడ కాసేపు కూర్చున్నా చాలు, ఇంకెక్కడున్నా మోక్షం రాదు. కానీ గంగానదీ తీరంలో ఉంటే మాత్రం గంగలో మరణించిన వాడికి మోక్షం వస్తుందని శాస్త్రాలు చెప్పాయి కనుక అక్కడికి వెళ్ళిపోయాడు ఆయన కొంచెం పరివారంతో. తులసీ సంయుత దైత్యజిత్ పదరజస్తోమంబు కంటెన్ మహోజ్వలమై దిక్పతి సంఘ సంయుత జగత్ సౌభాగ్య సంధాయి కలి దోషావలి నెల్లబాపు, కలి దోషావలి నెల్లబాపు దివిషద్గంగా ప్రవాహంబు లోపలికింబోయి మరిష్యమానుడగుచును ప్రాయోపవేశంబునల్. ఒక గొప్ప నది ఉన్నది. ఆ నది ఒక దివ్యస్థలం నుంచి పుట్టింది. అందుకే దానికి, ఆ నదికి అంత పేరు, అంత పవిత్రత. ఎక్కడి నుంచి పుట్టింది అది అంటే, నిరంతరము తులసీమాలలు మెడలో ధరించి లోకాన్ని అనుగ్రహించే ఒక దేవదేవుడు ఉన్నాడు. ఇంతకీ ఆయన ఎవరు? నిరంతరం తులసీమాలలు ధరించేవాడు శ్రీమన్నారాయణుడు. తులసీమాలలు ధరించి రాక్షసుల్ని సంహరించే పరమ పూజ్యుడైన నారాయణుని పాదముల నుండి పుట్టింది. అది ఈ పద్యానికి అర్థం. తులసీ సంయుత, తులసితో కూడిన, దైత్యజిత్, రాక్షసుల్ని సంహరించిన ఎవరాయన? శ్రీమన్నారాయణుడు. ఆయన యొక్క పదరజస్తోమంబు కంటెన్, ఆయన పాదముల నుండి పుట్టిన ధూళితో సమానముగా పుట్టి మహోజ్వలమై మహాప్రకాశవంతముగా ఉన్న గంగానది దగ్గరికి వెళ్ళాడు. తులసీమాలలు ధరించిన, రాక్షసుల్ని సంహరించిన శ్రీ మహావిష్ణువు పాదముల నుండి పుట్టి ప్రకాశిస్తున్న గంగ దగ్గరికి వెళ్ళాడు అని దీనికి అర్థం. శ్రీ మహావిష్ణువు పాదధూళి నుంచే పుట్టింది పూర్వం గంగ. దానికి ఉదాహరణ ఏమిటి? శ్రీకృష్ణుడు తన కాలు వామనావతారంలో పైకెత్తాడు. అప్పుడు ఆ కాళ్ళని బ్రహ్మదేవుడు కమండలంతో కడిగాడు. అప్పుడు అది గంగా అనే పేరుతో భూమికి ప్రవహించినట్టుగా మనం భవిష్యత్తులో వామనావతార ఘట్టంలో చెప్పుకుంటాం. కాబట్టి ఇక్కడ కంటెన్ అంటే ఆ పాద రజము నుండి పుట్టిన అని అర్థం చెప్పాలన్నమాట. అంతేగాని దానికంటే ఇది ఎక్కువ ప్రకాశిస్తోందని కాదు, విష్ణువు పాదాల కంటే బాగా ప్రకాశిస్తోందని అర్థం చెప్పాడు. అందుకని కొంచెం జాగ్రత్తగా దీని అర్థం తెలుసుకోవాలి. ఇంతకీ శ్రీ మహావిష్ణువు పాదముల నుండి పుట్టినటువంటి గంగానదీ తీరం దగ్గరికి వెళ్ళాడు ఎవరు? పరీక్షిత్తు. ఆ గంగానది ఎటువంటిది? నిరంతరం అక్కడికి దిక్పాలకులు వచ్చి అందులో స్నానం చేస్తారు. గంగలో స్నానం చేయడానికి ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు అని పిలువబడే 8 మంది దిక్పాలకులు వచ్చి అందులో స్నానం చేస్తారు. దిక్పాలకుల చేత సేవింపబడే పవిత్రమైన నది అది. మామూలు నది కాదు. కలిదోషావలి నెల్లపాపు,
మనం కలియుగంలో చేసే పాపాలన్నిటినీ నాశనం చేస్తుంది. కలిపురుషుడు భయపడేది ఒక గంగకే. అందుకే గంగని నాశనం చేయడానికి కలిపురుషుడు మనల్ని వినియోగిస్తాట. మనం గంగలో స్నానం చేస్తే కలి మనల్ని ఏమీ చేయలేడు, కలి దోషం తొలగుతుంది. కాబట్టి ఇప్పుడు మనము కలికి లొంగాలంటే గంగలో మనం స్నానం చేయకూడదు. స్నానం చేయకూడదంటే గంగ మనకి అసహ్యం కలిగేలా ఉండాలి. అందుకని మన చేత దాన్ని కాలుష్యం చేయిస్తున్నట్టు ఆయన. ఇప్పుడు మీకు అర్థమైందా కలి ఎందుకు గంగా నదిని పాడు చేస్తున్నాడో? గంగ పాడైతే మనం స్నానం చెయ్యం, మనం స్నానం చేయకపోతే వాడిని ఏం చేయలేం, మనం అందులో స్నానం చేస్తే కలి మనల్ని ఏం చేయలేడు. ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటనమాట? కలిపురుషుడికి లొంగకూడదు, గంగని బాగు చెయ్యాలి. గంగ యొక్క లక్షణం, గంగలో స్నానం చేసిన వాడికి కలి దోషమంతా పోతుంది. అందుకల్లా ప్రత్యేకంగా ఈ పద్యంలో కలిదోషావలి నెల్లబాపు దివిషద్గంగా ప్రవాహంబు లోపలికింపోయి, కలిదోషాన్ని తొలగించి ఆకాశగంగా ప్రవాహం మధ్యలోకి వెళ్ళాడు. ఎందుకంటే మధ్యలో కొంత ఇసుక తిన్నె ఉన్నది, అక్కడ ఒక ఒంటి స్తంభం మేడగట్టుకుని అక్కడే కూర్చున్నాడు ఆ ఇసుక తిన్నెలో. మరిష్యమానుడగుచున్, ఇంకా చావు కోసం ఎదురు చూస్తున్నాడు. మరిష్యమానుడు అంటే చావడానికి సిద్ధపడినవాడు. చావడానికి ముందు ఇంకా 7 రోజులు ఏం తినలేదు ఆయన. ప్రాయోపవేశంబునన్ అంటే ఆ ఇసుకలో దర్భలు పరుచుకుని కేవలం గాలి మాత్రమే సేకరిస్తూ, మిగతా అప్పటికే ఒక రోజు మధ్యాహ్నం అయిపోయింది, 7వ రోజు కూడా పూర్తిగా ఉంటుందో లేదో తెలియదు. కాబట్టి కాలం దగ్గరకు వచ్చింది, ఉన్న కాలం సద్వినియోగం అవ్వాలి. అందుకని ఆహారం స్వీకరించకుండా కేవలం తులసి తీర్థమే స్వీకరిస్తూ కూర్చున్నాడు. ఈ మహానుభావుడు ఇంతటి పరీక్షిత్తు, విష్ణువు చేత రక్షింపబడిన విష్ణురాతుడు, పరమ భాగవతోత్తముడు శరీరం విడిచిపెడుతున్నాడని తెలిసింది. తెలియగానే ఎక్కడెక్కడి ఋషులు వచ్చారు. మహానుభావులు గనక నదీ తీరానికి వెళితే వాళ్లతో పాటు ఇంకా అంతకంటే గొప్పవాళ్ళు కూడా వస్తారు. ఎంత గొప్పవాళ్ళు వచ్చారో తెలుసా? నేను చెప్పిన మాట కాదు, భాగవతంలో వ్యాసుల వారు చెప్పారు, తెలుగులో పోతన గారు చెప్పారు. పరీక్షిత్తు గంగలోకి వెళ్ళగానే ఆయన వెంటపడి ఆయన చూడ్డానికి, ఆశీర్వదించడానికి, ఆయన ఏం చేస్తాడో కనుక్కోవడానికి విశ్వామిత్రుడు, మైత్రేయుడు, కౌండిన్య, అత్రి, మరీచి, దక్ష, కపిల, అగస్త్య, అక్షపాద, అంగిరస్, శాండిల్య, క్రతు, కణ్వకుత్స, భృగు, విశ్వామిత్ర, మైత్రేయ, మార్కండేయాసురి, వామదేవ, కపి, దుర్వాసోబక, వ్యాఘ్రపాన్, మాండవ్యాది మహామునులు కొన్ని వేల మంది వెళ్ళిపోయారు. ఇంతమంది ఋషులు ఎవరి దగ్గరికి వస్తారండి? మనం పిలిస్తే వస్తారా? పిలవకుండా పరీక్షిత్తు అక్కడున్నాడని గంగ దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు గంగ ఎలా ఉందో తెలిసినా, గంగా నదీ తీరం దగ్గరేమో ఇసుక, ఆ ఇసుకేస్తే కూడా రాలనంతమంది ఋషులు. ఎంతమంది ఋషులు ఆ ఇసుక తిన్నెల దగ్గర చేరగానే పరీక్షిత్తు వాళ్ళందరికీ నమస్కారం చేశాడు. ఒకరిని మించిన వారు ఒకరు. మా కులగురువు వేదవ్యాసుడు, ఆ వేదవ్యాసుడి యొక్క తండ్రి పరాశరుడు, పరాశరుడు తండ్రి శక్తి, ఆ శక్తి తండ్రి అయిన వశిష్ఠుడు, ఇక్ష్వాకు వంశానికి కులగురువు, ఆయన పాదాలకు నమస్కారం. ఈ విశ్వామిత్రుడు ఆ వశిష్ఠునితో విరోధించి బ్రహ్మర్షి అయ్యాడు, ఈయనకి నమస్కారం. దత్తాత్రేయుడు తండ్రి అత్రి మహర్షికి నమస్కారం. ఇటువంటి వాళ్ళు వచ్చారు. మీరంతా నన్ను తరింపజేయడానికి వచ్చారు. నేను ఇక కొద్ది రోజుల్లో వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోయే ముందు ఏమి చేస్తే మోక్షం పొందొచ్చో చెప్పండి అనగానే ఒక్కొక్కరు ఒక్కోటి చెప్పారట. కానీ కావాలనే వాళ్ళు చెప్పవలసింది చెప్పలేదు, ఎందుకంటే చెప్పేవాడు ఇంకోడు ఉన్నాడు కనుక. అందుకే ఎవరొచ్చినా నారాయణ అనుకోని ఒకడన్నాడు, శివశివ అనమని ఒకడన్నాడు, అభిషేకం చేయమని ఒకడన్నాడు, దానం చేయమని ఒకడన్నాడు, అన్నీ మానేసి కళ్ళు మూసుకు జపం చేయమన్నాడు ఒకడు, శ్వాస మీద ధ్యాస చాలన్నాడు ఇంకో బట్టతలైన. ఇది ఎవరి దారిని వాళ్ళు ఒక్కొక్కడు చెప్పుకొచ్చారు, వాళ్ళకు తోచిన వాళ్ళు చెప్పారు. అన్నీ విని కూడా ఆయనకి ఇంకా సంతృప్తి కలగలేదు, ఏం చేయాలో తెలియటం లేదు కనుక. సరిగ్గా ఆ సమయానికి పరమ భాగవతోత్తముడు అక్కడికి వేయించేశాడు. ఆయనను చూచిన వాళ్ళల్లా పిచ్చివాడు అనుకుంటారు కొందరు, మరికొంతమంది మహాత్ముడు అంటారు. ఎప్పుడు చూచినా 16 సంవత్సరాల వయస్సే ఉంటుంది ఆయనకి. వస్త్రము లేకుండా దిగంబరుడుగా తిరుగుతాడు. ఆ మహాత్ముడి యొక్క పవిత్రతను చూచి మోక్షకాంత వరిస్తుంది. ఇక అన్యకాంతలు వరించడం పెద్ద గొప్ప ఏమిటి అన్నారు భాగవతంలో. అటువంటి మహాత్ముడు ఎక్కడికి వెళితే అక్కడ ఆ ప్రదేశం అంతా తీర్థయాత్రగా మారిపోతుంది. అటువంటి మహాత్ముడు వేదవ్యాసుని గారాల పట్టి అవధూత సుఖయోగీంద్రుడు అక్కడికి అడుగు పెట్టాడు. ఆయన ఇలా పక్కకు చూస్తుంటే కలిపురుషుడు దూరంగా వెళ్ళిపోతాడు. ఆయన ప్రేమగా ఎవరికేసన్నా చూస్తే అవతల వాడికి ఆ క్షణమే మోక్షం వస్తుంది. ఆయన చెయ్యెత్తాడంటే ఆ చేతి నుంచి ప్రసరించే కిరణముల సమూహంతో దోషాలన్నీ తొలగిపోతాయి. ఆయన ఎక్కడా ఒక్క క్షణం కూడా ఉండడు. సాధారణంగా ఎక్కడైనా ఎక్కువసేపు ఉన్నాడు అంటే అది ఎంతసేపో తెలుసా?
ఆవు పాలు పితికే సమయం ఎంతో అంతట గోదోహన మాత్ర కాలంబు అన్నారు. ఆవు పాలు పితకడానికి ఎంతసేపు పడుతుందో అంతసేపు మాత్రమే ఎక్కడైనా ఉంటాడు, అంతకు మించి ఎక్కడా ఉండడు. ఆయన ఆ మాత్రం సేపు ఎక్కడైనా ఉంటే ఆ స్థలం గంగానదీ ప్రవాహ తీర్థయాత్ర స్థలం కంటే గొప్ప స్థలం అయిపోతుందిట. ఆయన అడుగు పెడితే ఆ స్థలం పవిత్ర తీర్థం అవుతుంది. అంతటి మహాత్ముడు. అటువంటి వాడు అక్కడికి రాగానే నారదుడు మొదలుకొని అక్కడున్న ఋషులు లేచి నిలబడ్డారు. ఈ మాట వినగానే, ఈ చదవగానే నా శరీరం చాలాసార్లు గగుర్పాటుకు గురయ్యేది. ఎందుకంటే అక్కడ ఉన్నవాడు నారదుడట, మరో పక్కన ఇందాక చెప్పానుగా వశిష్ఠాది ఋషులు. ఆ వశిష్ఠుడు ఈయనకి ఎక్కడో ముత్తాతకి తాత. అంతటి గొప్పవాళ్ళు ఈ కుర్రాడు వస్తే లేచి నిలబడ్డం ఏమిటి అంటే అవధూతకి ఉన్న విలువ, శుకుడికి ఉన్న విలువ. ముత్తాతలు, తాతలు, ఋషులు, బ్రహ్మణ్యులు, జ్ఞానులు అందరూ కూడా ఆయనలో ఉన్న పవిత్రతకి, వయస్సుకి సంబంధం ఉందండి గురువుగారికి, లేచి నిలబడ్డారు, నమస్కరించారు, స్వాగతం చెప్పారు. అన్నిటికీ అతీతంగా ఉన్నాడు ఆయన. ఆహా, ఎటువంటి వాడు! ఇంత పెద్ద జ్ఞానుల చేత కూడా గౌరవం అందుకుంటున్నాడంటే, పోనీ ఆయన ఏమైనా గౌరవం కోరుకుంటున్నాడా? కోరుకుంటే వస్తుంది అది, రమ్మంటే. నేను లేచి నిలబడమంటే నిలబడతారండి ఎవరన్నా? వాడు మనస్సులో భక్తితో లేచి నిలబడాలి తప్ప. అందుకే ఆ మహాత్ముడు శుకుడు అడుగుపెట్టిన స్థలం అంత గొప్పదవుతుంది అని చెప్పారు. అటువంటి వాడికి స్వాగతం చెప్పగానే ఆయన చేతులు అలా జోడించి ఎంతో వినయంగా నమస్కరించాడు. ప్రతి నిమిషము ఆయన కళ్ళెత్తాడంటే పరబ్రహ్మం కనబడుతుంది, కళ్ళు మూస్తే పరబ్రహ్మమును పొందుతాడు. ఆయన మాట్లాడితే అందులోంచి పరబ్రహ్మకి సంబంధించిన వార్తే వస్తుంది. ఎంతెందుకు అనుక్షణం బ్రహ్మానందం పొందే పరమ భాగవతోత్తముడు. అసలు శరీరం కాదటది, మనకి వల్లే మట్టితోటో ఇంకో దానితోటో తయారైన మృణమయ శరీరం కాదు, పాంచభౌతిక శరీరం కాదు, అది సంపూర్ణ భాగవత శరీరం. అటువంటి భాగవత శరీరుడైన సుఖయోగేంద్రుడు అవధూతను చూచి పొంగిపోయి, పరీక్షిత్తు నా జన్మ ధన్యమైంది, వాడెవడో శాపం పెట్టాడనుకున్నాను. శాపం కాదయ్యా, నాకు ఒక మహావరము, లేకపోతే నువ్వేమిటి నా దగ్గరికి రావడం ఏమిటి? ఎక్కడా క్షణకాలం నిలబడని మహాత్ముడివి, నన్ను తరింపజేయడానికి అడుగు పెట్టామని కాళ్ళ మీద పడిపోయాడు. ఇప్పుడు సౌనకాదులు అడిగారు, ఎక్కడా ఉండని ఆయన ఇక్కడ ఎలా ఉండిపోయాడు 7 రోజులు అని అడిగారు. వాళ్ళకు అనుమానం వచ్చింది. ఆయన చాలా గొప్పవాడని ఇదివరకు నువ్వే చెప్పావు. ఆయన ఎంత గొప్పవాడో సూతుడు సౌనకాదులకి చెప్పాడు. ఒకప్పుడు పరమ భాగవతోత్తముడైన ధర్మరాజు గారు అశ్వమేధయాగం చేశాడు. శరీరం విడిచిపెట్టే ముందు అశ్వమేధయాగం చేశాడు ఆయన. అశ్వమేధయాగంలో 10,000 మందికి ఒకే వరసలో అన్నం పెట్టేవాడు. 10,000 మందిని ఒకే పంక్తిలో కూర్చోబెట్టి ధర్మరాజు గారు యజ్ఞ సమయంలో రోజు అన్నం పెట్టేవట. దాన్ని బట్టి ఎంత స్థలం ఉండాలో ఆలోచించండి. ఒక 10,000 మంది, 100 మంది కూర్చోవాలంటేనే హాలు సరిపోదే. అటువంటిది 10,000 మంది ఒక్క పంక్తిలో కూర్చుంటే వాళ్ళకి వడ్డన చేస్తే ఈ చివరి నుంచి ఆ చివరి దాకా అందరికీ ఒకేసారి వడ్డిస్తే అందరూ ఒకేసారి భోజనాలు కూర్చుని ఒకేసారి లేచేవారండి. అందరూ ఆఖరిని గోవిందాన్ని లేవాలి. అలా లేచి లేవగానే ఈ 10,000 మంది అప్పుడు ఒకసారి ఒక గంట ఠంగను కొట్టేవారట. అంటే గంట మోగిందంటే అర్థం ఏంటనమాట? 10,000 మంది ఒక్కసారి భోజనం చేసి లేచి చేతులు కడుక్కోవడానికి వెడుతున్నారు. అలాంటి గంట ఒక రోజున గణగణ గణగణగణ తనంతట తానే మోగడం మొదలెట్టింది. ఎవరు మోయించకుండా గంట మోగుతోంది. పైగా ధర్మరాజు గారికి అనుమానం వచ్చి 10,000 మంది తింటే ఒక్కసారే టింగు మనాలి, ఈ గంట టింగు 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 టింగ్ అని తనంత తాను మోగుతోంది. కారణం ఏమిటని వస్తే ఆ గంట ఆకాశంలో వేళ్లాడుతున్న గంట ఎవరూ కొట్టకుండా మోగుతోంది. పోనీ ఎవరూ కొట్టకుండా దాన్ని ఆపుదామంటే ఆపినా ఆగట్లా. దాంతో ధర్మరాజుకు అనుమానం వచ్చింది. కృష్ణ, ఇదేం విచిత్రం, ఈ గంట తనయంత తాను మోగుతోంది, ఆపితే కూడా ఆకుండా గణగణలాడుతోంది. 10,000 మంది భోంచేస్తే మాత్రమే కదా ఈ గంట మోగాలి, మరి ఎందుకు మోగుతోందంటే అప్పుడు కృష్ణుడు పకపక నవ్వి, కొన్ని కోట్ల మంది మహానుభావులు ఇక్కడ భోంచేశారు, అందుకే గంట మోగుతోంది అన్నట్ట. ఈయనకి మతిపోయింది. అంతమంది ఎక్కడ తిన్నారయ్యా, తిన్నది 10,000 మందే కదా అన్నాడు ఆయన. నీ కంటికి కనపడర్లే, ఇలా రా అని కృష్ణుడు ధర్మరాజుని తీసుకొచ్చాడు ఓ చోటకి. అక్కడ అన్నం వండి గంజి వారుస్తున్నారు వంటవాళ్ళు. గంజి వార్చడానికి వాళ్ళు ఏం చేశారు, పెద్ద గొయ్యి ఒకటి తవ్వి ఆ గొయ్యి మీద వెదురు కర్రలు పెట్టి ఆ వెదురు కర్రల మీద గంప పెట్టి అన్నం దాని మీద పోసేవారట. పోస్తే ఏమవుతుంది, ఇప్పుడు ఈ వెదురు గంప మీద అన్నం పడిపోయి గంజి కింద గుంటలోకి వెళ్ళిపోతుంది, పై అన్నమేమో వేరే గంగాళాల్లోకి తీసేవారు. అలా పూర్వం గంజి వార్చేవారు. పూర్వం గంజి వార్చడం ఒకటి ఉండేదిలేండి, కుక్కర్లో కుయ్యి కుయ్యి అంటే తీసేవారు కాదు. ఇప్పుడు ఆ గంజి గుంటలో పడిందిట.
ఆ గుంటలోకి ఒక పురుషుడు వచ్చాడు. ఆయనకి 16 ఏళ్ళు ఉంటాయి. ఆ గంజి గుంట దగ్గరకు వచ్చి ఆ వేడి వేడి గంజి ఒక గుప్పెడు తీసుకుని ఇలా తాగేట. ఆయన గుప్పెడు గంజి తాగితే ఈ గంట ఇలా మోగుతోంది. ఇప్పుడు అర్థమైందా? ఆయనే సుఖయోగీంద్రుడు. ధర్మరాజు పెట్టిన అన్నం కూడా తినలేదు. ఆ అన్నం పెట్టడం కోసం గంజి వారిస్తే ఆ గంజిలో ఒక్క గుప్పెడు ఆయన తాగితే ఆ గుప్పెడుకి ఈ గంట ఎంత మోగింది. అంటే అర్థం ఏమిటనమాట? ఆయనొక్కడు ఎంత గుప్పెడు గంజి తాగితే కొన్ని కోట్ల మంది అన్నం తిన్న పుణ్యం వచ్చింది ధర్మరాజుకి. అందుకే కొన్ని కోట్ల మంది, లెక్కలేనంత మంది అన్నం తింటే వచ్చి మోగేటటువంటి గంట మోగినట్టు మోగిందనమాట. అది ఆ గంట మోగిందంటే అన్ని కోట్ల మంది తిన్నట్టే. తిన్నది ఒక్కడే. ఒక్కడికి అన్నం పెడితే అంతమందికి అన్నం పెట్టిన పుణ్యం వచ్చింది. పోనీ అన్నం కూడా కదా, గంజి. అది ఆయన మహిమ. అటువంటి మహానుభావుడు అసలు ఎక్కడికి వెళ్ళడు. ఏదో అతి కష్టం మీద ఆనాడు హస్తినాపురానికి వెళ్ళి ధర్మరాజు గారిని అనుగ్రహించాడు. ఇంతకీ ధర్మరాజుని ఎందుకు అనుగ్రహించాడు అంటే ధర్మరాజు గారి ధర్మం. ధర్మరాజు ధర్మానికి మెచ్చుకుని కృష్ణుడు వచ్చాడు. కృష్ణుడు ఉన్నప్పుడు ధర్మరాజుని అనుగ్రహిద్దాం, ఆ అన్నం నేను తిందాం. కృష్ణుడి యొక్క స్పర్శకి దృష్టికి నోచుకున్న అన్నం తింటే నేను తరిస్తాను, నేను అన్నం తినడం వల్ల ధర్మరాజు తరిస్తాడని ఉపకారం చేయడానికి వచ్చాడు శుకుడు. అటువంటి శుకుడు 7 రోజులు ఎలా ఉండగలిగాడు గంగానదీ తీరంలో? అసలు పరీక్షిత్తుకి ఏం చెప్పాడు? ఆ విశేషాలన్నీ వివరించమని సౌనకాదులు అడిగారు. అప్పుడు చెప్పాడు ఆయన, మీరే చెప్పారు కదా నా కథని. పరమ భాగవతోత్తముడు ఆయన, అవ్యాజ కరుణామూర్తి, ఏ సాంగత్యం లేనివాడు, తండ్రిని తల్లిని అన్నిటినీ విడిచిపెట్టి తపస్సు చేసుకున్న అవధూత, ప్రపంచంలో ప్రతి ప్రాణిలో పరమాత్మని చూసేవాడు. అటువంటి సుగుడు కేవలము పరీక్షిత్తు యొక్క వైరాగ్యం, అతనికి భాగవతం వినాలనే కోరిక ఉందని తెలుసుకుని, పరీక్షిత్తు భాగవతోత్తముడని తెలుసుకుని అతనికి పురాణం చెప్పడానికి అక్కడికి వచ్చాడు. ఆయన ఎక్కడ ఆవు పాలు పితికే సమయం కంటే ఎక్కువ ఉండడుగా, కానీ భాగవత కథలు అడిగితే మాత్రం ఉంటాడట. ఆయన బలహీనత అది. శుకుణ్ణి మన దగ్గర అట్టే పెట్టాలంటే ఏం చేయాలి? భాగవతం అడగాలి. ఇంకా ఇంకా ప్రశ్నిస్తే కథలు చెబుతాడు, కథలు చెప్పడానికి ఉంటాడు. అడగకపోతే ఉండడు ఆయన. భాగవతం యొక్క మహిమ అటువంటిది, భాగవతం అటువంటిది. ఆయన ఎందుకు చెప్పాడంటే, ధీరులు నిరపేక్షులు ఆత్మారాములు నైనమునులు హరిభజనము నిష్కారణమ చేయుచుందురు నారాయణుడట్టివాడు నవ్య చరిత్ర. ఏ కోరిక లేని జ్ఞానులు, ఏ అపేక్ష లేని వాళ్ళు నారాయణ చరిత్ర ఎందుకు వింటారు? నారాయణ స్మరణ ఎందుకు చేస్తారు? తమంత తాము సాధన చేసి బ్రహ్మానందం పొందేవాళ్ళు ఎందుకు హరిభజన చేస్తారంటే, హరిభజనలో అంత మహిమ ఉన్నది కనుక. నారాయణ భజన చేసేవాడికి కోరికలు ఉండవు, జ్ఞానం పెరుగుతుంది, ఆత్మానందం పెరుగుతుంది. నారాయణ స్మరణ, నారాయణ కథ అటువంటివి. అందుకే శుకుడు కూడా నారాయణుడు వెంటబడ్డాడు, అన్నిటికీ అతీతుడై కూడా. అటువంటి శుకుడు ఇప్పుడు పరీక్షిత్తు యొక్క గౌరవాన్ని సేకరించి, పరీక్షిత్ ఆయన కాళ్ళు కడిగాడు, పాదాల మీద పువ్వులు పెట్టాడు, మెడలో తులసీమాల వేశాడు, దర్భాసనం ఇచ్చి కూర్చోబెట్టి ఆ తర్వాత సాష్టాంగ నమస్కారం చేసి, మహానుభావ చూసావా, నేను మరణావస్థలో ఉన్నాను, ఈ మహాత్ములంతా ఉద్ధరించడానికి వచ్చారు, ఆ సమయంలో నా పూర్వజన్మ సుకృతం వల్ల భగవంతుడు పంపినట్టుగా నువ్వు వచ్చావు, ఇంకా నాకున్నది 7 రోజులే, 7 రోజుల్లో మరణించబోతున్నాను. ఈ మరణం నాకేం బెంగలేదు, కానీ పునర్జన్మ లేకుండా శాశ్వత మోక్షం పొందాలంటే ఏమి చెయ్యాలి? సమయం తక్కువ ఉంది కదా అంటే, అప్పుడు శుకుడేమన్నాడో తెలుసా? నువ్వు చాలా అదృష్టవంతుడు అయ్యా, నీకు మాత్రమే నీ మృత్యు ఎప్పుడు వస్తుందో తెలుసు. శాపం వల్ల ఖచ్చితంగా 7వ రోజు కానీ మోక్షం రాదు నీకు, అంటే చావు రాదు. పరీక్ష నరేంద్ర, నువ్వు మాత్రం ఖచ్చితంగా 7 రోజులు బతుకుతావు. ఇంకెవరికీ లేని ఒక నమ్మకం నీకున్నది. శాపం వల్ల బతుకుతావు. నీకు మరణ వార్త తెలిసింది, అప్పటిదాకా నిన్ను మృత్యు ఏం చేయలేదు. అది నీకు చాలా ఎక్కువ కాలం. 7 రోజులంటయ్యా 2 ఘడియల్లో మోక్షం పొందొచ్చు అన్నాడు ఆయన. పూర్వం ఖట్టవాంగుడు అని ఒక రాజు ఉన్నాడు. ఆయన చాలా గొప్ప వీరుడు, ఇక్ష్వాకు వంశంలో పుట్టినవాడు. ఓసారి దేవదానవులకి మధ్యలో యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రాక్షసుల చేతిలో దేవతలు ఓడిపోయారు. అప్పుడు దేవతలంతా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవ, రాక్షసులు మమ్మల్ని ఓడించారు, రాక్షసుల్ని జయించి విజయం పొందాలంటే ఏం చెయ్యాలి అని అడిగారు బ్రహ్మని. అప్పుడు ఆయన అన్నాడు, ఖట్టవాంగుడనే ఒక రాజు ఉన్నాడు, ఆయన ఎవరి వైపు యుద్ధంలో పాల్గొంటే వారికి విజయం వస్తుంది. ఇక్ష్వాకు వంశస్థుడు. ఆ ఖట్టవాంగుడిని బతిమాలి మీ వైపుకు తెచ్చుకున్నారంటే మీకు విజయం తథ్యం, రాక్షసులు ఓడిపోతారు అన్నాడు బ్రహ్మ. వెంటనే దేవతలు పరుగు పరుగున భూలోకానికి వచ్చి ఖట్టవాంగుడిని బతిమాలారు. ఆయన ఇంద్రుడి యొక్క రథం ఎక్కి ఇంద్రుడికి సాయంగా యుద్ధానికి వెళ్ళి రాక్షసుల్ని చీల్చి చెండాడాడు. విజయం వచ్చింది దేవతలకి. అప్పుడు దేవతలు మెచ్చుకుని నీకేం కావాలో కోరుకో అన్నారు.
అప్పుడు ఆయన అన్నాడు, నాకు మోక్షం ఇవ్వగలరా అన్నాడు. మేము మోక్షం ఇవ్వలేము, పిచ్చి కోరికలు తెచ్చగలం, కానీ మోక్షం మేము ఎక్కడిస్తాం, విష్ణువు తప్ప అన్నారు. అయితే నా ఆయువు ఎంత అన్నాడు ఆయన. నీకు 2 ఘడియలు, ఇంకా 2 ఘడియల్లో నువ్వు చచ్చిపోతున్నావు అన్నారట. ఓహో, అయితే వెంటనే విమానం ఇవ్వండి అని దివ్య విమానంలో ఆయన తన రాజ్యానికి వచ్చేసి అయోధ్య సింహాసనాన్ని కొడుక్కి పట్టాభిషేకం చేసి తన సంపదలన్నీ దానం చేసి వెంటనే కృష్ణ గోవింద ముకుంద ముకుంద కృష్ణ అని ధ్యానం చేశాడు. ఆ కృష్ణస్మరణ చేయటం వల్ల, కృష్ణ కథ వినడం వల్ల వెంటనే వైకుంఠం నుంచి విమానం వచ్చింది. విమానం ఎక్కి ఖట్వాంగ మహారాజు వైకుంఠానికి పోయాడు. 2 గడియలలో వాసుదేవ స్మరణ చేసి మోక్షం వాడు పొందితే 7 రోజుల్లో నువ్వు మోక్షం పొందవటయ్యా భాగవతం వింటే. కాబట్టి నువ్వు అదృష్టవంతుడివి, భాగవతం విను బాగవుతావు అన్నాడు ఆయన. సుఖయోగీంద్రుడు అవధూత, వినేవాడు పరమ వైరాగ్య సంపన్నుడు, సంపూర్ణ భక్తి కలిగినవాడు. భక్తి జ్ఞాన వైరాగ్య యోగములనే 4గింటిలో ఏది లోపించినా మానవుడు పునర్జన్మ ఎత్తుతాడు. అందులో కలియుగ వాసులకి మిగతా వాటన్నిటికంటే భక్తి మార్గమే తరించడానికి సులభమైన మార్గంగా, ప్రధాన మార్గంగా భాగవతం చెప్పింది. అందుకే నారద భక్తి సూత్రాలు కూడా మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి అంది. అంటే మోక్షం ఇచ్చేందుకు చాలా వస్తువులు ఉన్నాయి, కానీ వాటిల్లో భక్తి అన్నిటికంటే గొప్పది. భక్తికి మించిన గొప్ప సాధనం మరొకటి లేదు. ఎందుకంటే వైరాగ్యము అనే ఒక పదం తీసుకుందాం. దేని మీద వ్యామోహం లేకుండా ఉండడం మానవ జీవితంలో చాలా కష్టం. రాగము అంటే అనుబంధం, ప్రేమ. విరాగము అంటే దేని మీద ప్రేమ లేకుండా ఉండడం, దేని మీద ఆసక్తి లేకుండా ఉండడం. ఆ విరాగము యొక్క లక్షణమే వైరాగ్యం. అనగా ఇంటి దగ్గర నుంచి మొదలుపెట్టి మనకి సంబంధించిన ఏ వస్తువు మీద వ్యామోహం లేకుండా ఉంటే దానికి వైరాగ్యం అని పేరు. ప్రతి వస్తువు మీద ఏదో ఒక సందర్భంలో వ్యక్తికి వ్యామోహం లేకుండా ఉండడం చాలా కష్టం. అందువల్ల వైరాగ్య సంపన్నుడు ఎవడైనా ఉన్నాడు అంటే సుకుడు దక్క నరుని సకుడు దక్క అన్నారు. ఒకడు సుకుట్ట, రెండోవాడు నరుని సకుడు. నరుడికి సకుడు ఎవరు? కృష్ణుడు. వాళ్ళిద్దరికీ తప్ప వైరాగ్యం అంత తేలిగ్గా అందరికీ రమ్మంటే రాదు. కాబట్టి వైరాగ్య సంపన్నులై తరించడం కష్టం. పోనీ జ్ఞానం అందామా అంటే సర్వప్రాణులలో పరమాత్మని మనం చూడడం ఎంత కష్టం అండి అనుకుంటాం. కానీ ప్రతి ప్రాణిలో పరమాత్మని చూస్తే ఏ వ్యక్తి మీద మనకి ద్వేషం ఎందుకు వస్తుంది? ఒక్కొక్క వ్యక్తిని చూస్తే ఒక్కొక్కప్పుడు మనకి ఎందుకు కోపం వస్తున్నది? ఒక్కొక్క వ్యక్తిని చూస్తే ఎందుకు ప్రేమ కలుగుతోంది? అంటే సంపూర్ణ జ్ఞానం లేకపోవడం వల్ల. జ్ఞానం ఉంటే ప్రతి ప్రాణిలో సునిచైవ శపాకేచ పండితాహ సమదర్శన. కాబట్టి సంపూర్ణ జ్ఞానము కష్టమే. ఇక వైరాగ్యం ముందే ఉండదని ముందే చెప్పాం. మిగిలిందల్లా భక్తి. ఈ భక్తి ఎంతో కొంత కష్టం వచ్చినప్పుడో సుఖం వచ్చినప్పుడో పరమాత్ముడు అనేవాడు ఉన్నాడని కొంచెం నమ్మితే చాలు, ఆ మాత్రమునకే ఆయన అనుగ్రహిస్తాడు. పూర్తిగా కూడా నమ్మక్కర్లేదట. అన్ని వేళలా మనం భగవంతుడిని నమ్ముతున్నామంటే అది చెప్పలేం. కానీ కష్టం వస్తే మాత్రం ప్రతి వ్యక్తికి భగవంతుడు గుర్తుకొస్తాడు. ఆ కాలంలో పొద్దున్న ప్రదక్షిణలు చేస్తాడు, యజ్ఞాలు చేయించుకుంటాడు, అభిషేకాలు చేయించుకుంటాడు. మళ్ళీ సుఖం రాగానే భగవంతుడిని మర్చిపోతాడు. కానీ కనీసం కష్టం వచ్చినప్పుడైనా ఆయన ఉన్నాడని నమ్మి తలుచుకుంటున్నాగా, ఆ మాత్రానికి ఆయన సంతోషిస్తాడు. కాబట్టి పరీక్ష నరేంద్ర, మోక్షం పొందడానికి తరించడానికి భక్తి యోగం కంటే గొప్ప యోగం మరొకటి లేదన్నాడు ఆయన. ఈ జగత్తంతా హరిమయమని గ్రహించు. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు సంశయము పనిలేదు. ఆ హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు. వంశపావన వింటే. అత్యద్భుతమైన పద్యం. ఈ జగత్తంతా హరిమయము. విశ్వములో హరిలేని వస్తువు ఒక్కటి కూడా లేదు. అసలు విష్ణువు అంటేనే అర్థం ఏమిటి? వ్యాపకశీలత్వాత్ విష్ణు, అంతటా వ్యాపించి ఉండువాడు గనక ఆయనకు విష్ణువు అని పేరు వచ్చింది. అందుకే విష్ణు సహస్రనామం విశ్వం విష్ణుర్వషట్కార అని ఎత్తుకోవడమే విశ్వంతో ఎత్తుకున్నది. విశ్వమే హరి, హరియే విశ్వము. కాబట్టి విశ్వమంతా హరిమయం, హరి విశ్వమయుడు. ఇందులో సందేహం ఏమాత్రమూ లేదు.
హరిమయము కాని ద్రవ్యము అనగా శ్రీహరి లేని వస్తువు పరమాణువు లేదు అన్నాడు. ఒక్క పరమాణువు కూడా హరి లేకుండా ఉండదు. అందుకే అణువు మొదలుకొని బ్రహ్మాండం వరకు వ్యాపించి ఉన్నవాడు గనక, అంతటా ఉన్నవాడు గనకే ప్రహ్లాదుడు పిలవగానే స్తంభంలోంచి వచ్చాడు. ఈ పద్యం రోజు కంఠస్థం చేసి చదువుకుంటే వారి హృదయంలో హరి ఉంటాడు అని పోతన గారు స్వయంగా చెప్పుకున్న మాట. హరి లేని వస్తువు పరమాణువు కూడా లేదు ఈ సృష్టిలో. విన్నావా? మీ పాండవ వంశానికే తిలకుడివైన నీవు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకో. అటువంటి పద్యం పోతన గారు ఇక్కడ రాశారు. శుకుడు చెప్పిన పద్యం. నాయనా పరీక్షిత్తు, నిజమైన యోగులు ఈ భూలోకంలో ఎక్కడికి పడితే వెళ్ళి అక్కడ భోజనం చెయ్యరు. ఎందుకంటే వాళ్ళ కోరికలు చాలా తక్కువగా ఉంటాయి. కమనీయ భూమి భాగములు లేకున్నవే పడియుండుటకు దూది పరుపులేలా. పడుకోవడానికి దేవుడు స్వతసిద్ధంగా ఇచ్చిన భూమి ఉన్నది. ఈ కమనీయమైన భూమి మీద పడుకోవడానికి మెత్తని పరుపులెందుకు? యోగులైన వారికి మనం పరుపుల మీద పడుకున్నా, నేల మీద పడుకున్నా నిద్రే. కానీ మహాత్ములైతే ఈ భోగభాగ్యాలన్నీ విడిచిపెట్టి ఊరికే మనలాంటి వాళ్ళని అప్పుడప్పుడు మెప్పించడానికి మనం ఇచ్చిన పరుపు సేకరించవచ్చు, కానీ తక్కిన వేళల్లో కటిక నేల మీదే పడుకుంటారు. పడుకోవడానికి ఈ దూది పరుపులేలా అన్నాడు ఆయన. సహజంబులగు కరాంజలు లేకున్నవే భోజన భాజన పుంజమేలా. భగవంతుడు మనకి చేతులిచ్చాడు. అందుకే పూర్వకాలంలో అత్తిరి లాంటి ఋషులు కంచాలు ఆకులు వేసుకోకుండా చేతిలో పెట్టవమ్మా అని చేతిలో వేయించుకుని తినేసేవారట. మంచినీళ్ళు చేతిలో పోయించుకు తాగేవారట. భగవంతుడు స్వతసిద్ధంగా ఇచ్చిన ఈ రెండు చేతులు ఉండగా తినడం కోసం బంగారంతోటో వెండితోటో తయారు చేసిన కంచములెందుకు, పాత్రలెందుకు? ఆ పాత్రలతో పని లేదు జ్ఞానులకి. భోజన భాజన పుంజమేల. భోజనము చెయ్యడానికి పనికొచ్చే భాజనము అంటే కంచం. కంచం లాంటివి వస్తువుల్ని భాజనములు అంటారు. అవ్వెందుకు? వల్కలాజన కుశావళులు లేకున్నవే కట్టదుకూల సంఘంబులేలా. భగవంతుడు మానరక్షణకి నాయనలారా కట్టుకోవడానికి నారచీరలు ఉన్నాయిరా, అవి కట్టుకోండి చాలన్నాడు. స్వాములైన వారు, జ్ఞానులైన వారు అలాంటి సామాన్యమైన వస్త్రములు కట్టడం మాని కట్టుకోవడానికి పట్టు వస్త్రాలు ఎక్కడ ఆశిస్తారు? వారు పట్టు వస్త్రాలు ఆశ్రయించరు. గొనకొని వసియంప గుహలు లేకున్నవే ప్రాసాద సౌధాది పటల మేళ. ఇక తపస్సు చేసుకోవడానికి గుహలు ఎన్ని లేవు. అలాంటి కొండ గుహలు మాని అత్యున్నతమైన మందిరాలలో నివసిస్తారా? ఇక వీళ్ళు తినడానికి ఫలరసాదులు కురియవే పాదపములు. చెట్లు పళ్ళు ఇస్తున్నాయి, చెట్ల పళ్ళు తింటారు. వండుకున్న పిండి వంటల మీద వారికి కోరిక ఉండదు. స్వాదు జలములనుండవే సకల నదులు. పవిత్రమైన నీటిని నదులు ఇస్తున్నాయి. ఆ నదీ తీరంలో నివసిస్తూ ఆ నీళ్లు తాగుతూ పళ్ళు తింటూ కాయగూరలతో సామాన్య జీవితం గడుపుతారు. పొసగ భిక్షంబు పెట్టరే పుణ్యసతులు. శంకరాచార్యులు వారు వంటి వారు భిక్షాటనతో జీవించారు. ఎందుకంటే పుణ్య తీర్థాలలో ఇంకా పుణ్యస్థానాలలో ఎంతోమంది పుణ్య సతీమణులుండి వచ్చిన వారికి ఇంత భిక్షం పెడతారు. ఆ భిక్షం తిని జీవించక ఏదో వండుకుని రకరకాల పిండి వంటలు కావాలని వాటి మీద వ్యామోహం ఎందుకు చెందుతారు? ధనమదాంధుల కొలువేల తాపసులకు. డబ్బుందని కొందరికి అహంకారం ఉంటుంది. అందరూ ఒక రకంగా ఉంటారా? కొంతమంది ఎంత ధనమున్నా వినయంగా ఉంటారు. మరి కొంతమందికి అదేమిటో తెలియదు, 10 రూపాయలు వస్తే కళ్ళు నెత్తికెక్కుతాయి, విచిత్రమైన గర్వం వస్తుంది. ధనము రాని క్రితం ఒక రకంగా ఉంటాడు, వస్తే ఒక రకంగా ఉంటాడు. అలాంటి ధనగర్వం కలిగినటువంటి వాళ్ళని దూరం పెట్టి ధనగర్వం లేని వారిని దగ్గరికి తీసుకునేవారే తాపసులు. అలాంటి తాపసులు ఇంత జాగ్రత్తగా ఉంటారు సుమా. అటువంటి వాళ్ళు జగద్గురువులు సుమా. అటువంటి జగద్గురువులను ఆశ్రయించి నువ్వు తరించు, అంతేకాని లౌకిక ప్రపంచంలో పడిపోకు. ఒకవేళ లౌకిక ప్రపంచంలో పడితే దానివల్ల నష్టం. హరికథలు వినాలనిపించదు. హరికథలు వినకుండా వ్యర్థంగా కాలం గడిపేవాణ్ణి సూర్యభగవానుడు తన కిరణములు ప్రసరించి ఆయువును అపహరిస్తాడు అని చెప్పారు భాగవతంలో. ఎవరైనా ఊళ్ళో భాగవతం జరుగుతుంటే
లేక భగవత్ కథలు జరుగుతూ ఉంటే అవి వినకుండా వ్యర్థంగా ఇంట్లో కూర్చుని కాలక్షేపం చేస్తే పనికిమాలినటువంటి పనులతో గడిపితే అటువంటి వారి ఆయువు ప్రతిరోజు కొంచెం కొంచెం తగ్గించేస్తాడు సూర్యుడు. ఆయువు నశించి చివరి రోజులలో రోగాల పాలై నశిస్తారు. అలా నాశనం పొందకుండా నిరంతరం జీవితాన్ని పరమార్థం చేసుకో అంటే భగవన్నామంతో కాలం గడుపు. పొరపాటును కూడా వ్యర్థ ప్రసంగంతో గడపకు. అన్నిటికంటే ఒకటి చెప్పనా, చీటికి వాటికి అస్సలు కోపం తెచ్చుకోకు. నన్ను ఇతరులు గౌరవించాలి అనే ఊహ నీకు రానివ్వకు. నువ్వు చిన్న పొరపాటు చేసావు, చాలా జ్ఞానివి, కానీ నువ్వు మంచినీళ్ళు అడగగానే వాడు ఇవ్వలేదు. ఆ కాస్తకి నీ కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? నేను రాజుని, నేను రాగానే ఆయన ఎందుకు గౌరవించలేదు అని వచ్చింది. మనకందరికీ ఈ లక్షణం ఉంటుందండోయ్. ఈ గౌరవాలకి మర్యాదలకి లొంగకుండా ఉంటే, అతీతంగా ఉంటే వాడు తరిస్తాడు. నువ్వు రాజుని, రాగానే మంచినీళ్ళు ఇవ్వలేదు శమీకుడని రవ్వంత అహంకరించావు. ఆ అహంకారం నీకు ఇవాళ మృత్యువుని తెచ్చిపెట్టింది. ఎంత పెసర అహంకారానికే మృత్యు వస్తే నిరంతరం అహంకరిస్తే ఎటువంటి మృత్యువులు వస్తాయో ఆలోచించు. కాబట్టి జ్ఞానులు ఏం చెయ్యాలి? అనుక్షణము ఈ అహంకారానికి దూరంగా ఉండాలి. ఈ వ్యర్థమైన గౌరవాదుల జోలికి వెళ్ళకూడదు. అప్పుడు వాడికి ఈ జన్మ కాకపోతే వచ్చే జన్మైనా ఉత్తమ జన్మ వస్తుంది. ఆ ఉత్తమ జన్మలో నిరంతరం హరికథలు చెప్పి విని ఇతరులకు ఉపకారం చేసి తరిస్తారు. తాను తరించి 10 మందిని తరింపచేయడానికి మానవుడికి హరి యొక్క నామము కంటే, హరికథ కంటే మరొక మార్గం లేదు. ఇప్పుడు నీకు ఒక రహస్యం చెబుతున్నాను విను. పూర్వం విదురుడు ధృతరాష్ట్రుడికి చాలాసార్లు బుద్ధులు చెప్పాడు. ధృతరాష్ట్ర, నీవు చేసేది చాలా పొరపాటు. నీ కొడుకుల మీద ఉన్న వ్యామోహంతో అసలే పుట్టుకతో గుడ్డివాడివైన నువ్వు మళ్ళీ గుడ్డివాడివైపోయావు, ప్రేమతో గుడ్డివాడివయ్యావు. ఇది వరకు జాత్యంధకారం, కానీ ఇప్పుడు ప్రేమాంధకారం. ఈ అంధకారం మరింత ప్రమాదం. నా మాట విను. పాండవులకు వాళ్ళ రాజ్యం పంచి అని 1-2 సార్లు చెబితే నా మీద రవ్వంత కూడా ప్రేమ లేకుండా పాండవుల మీద పక్షపాతంతో, నా కొడుకుల మీద ద్వేషంతో, నా తిండి తింటూ నన్ను ద్వేషిస్తావా? ఎప్పుడైనా మంచి చెబితే అలాగే ఉంటుందండోయ్. అందుకని ఈయన చెప్పాడు. చెప్పిన దానికి ధృతరాష్ట్రుడు కోపం వచ్చి, నీ ఇష్టం వచ్చాడు చోటుకి పోతే పాండవుల దగ్గరికి పో, నా దగ్గర ఉండొద్దు అన్నాడు. అప్పుడు ఆయన విరక్తి కలిగి సంవత్సర కాలం పాటు తీర్థయాత్రలకు పోయాడు. మళ్ళీ ఆయన ఏడాది పాటు తీర్థయాత్రలకు వెళ్ళి పాండవుల దగ్గరికి వెళ్ళిపోతే ఆ ఏడాది ఉండలేకపోయాడు ధృతరాష్ట్రుడు. అయ్యో, విదురుడు లేడు, ఆయన ఉంటే ఎంతో జ్ఞానం కలిగించేవాడు, అతను ఉంటే నాకు కొండంత బలం, వాడు లేడు, దుఃఖం వచ్చింది అనుకునేవాట. కొంతమంది పెచ్చంతే, ఎదురుగుండా ఉండి మంచి చెబుతూ ఉంటే కోపం వస్తుంది. అలాగని వాళ్ళు దూరం అయితే తట్టుకోలేరు. అలా తీర్థయాత్రలకు వెళ్ళిన విదురుడు ఒక చోట శ్రీకృష్ణ పరమాత్మకి అత్యంత ఆప్తుడైన ఉద్ధవుణ్ణి చూశాడు. ఉద్ధవుడు అనేవాడు యాదవులలో చాలా గొప్పవాడు. ఆయన కృష్ణుడికి అత్యంత ప్రీతిపాత్రుడు. శ్రీకృష్ణుడు ఆయన్ని అనుగ్రహించి అచ్చం కృష్ణుడికి ఎలా ఆకారం ఉంటుందో అటువంటి ఆకారం ఇచ్చాడు. అందుకే ఉద్ధవుణ్ణి చూచిన వాళ్ళు ఉద్ధవుడే కృష్ణుడు అనుకునేవారట. తర్వాత కొంచెం ముఖాముఖి చూశాక కాదు కృష్ణుడెక్కడ ఈయనెక్కడ అనుకునేవారు, అది వేరే విషయం. సూర్యుడే, ప్రతిబింబం ప్రతిబింబమే. కానీ మొదట్లో ఉద్ధవుణ్ణి చూచిన వాళ్ళు భ్రమపడేవారట. గోపికలు కూడా భ్రమపడ్డారు. భాగవతం 10వ స్కందంలో భ్రమరగీతలను ఉంటుంది. ఉద్ధవునికి సారూప్యం ఇచ్చాడు. సారూప్యము అంటే తన రూపము వంటి రూపము. అప్పుడు ఆ కృష్ణుడు తన రూపం ఇచ్చిన కారణం చేత ఆ వ్యక్తిని శరీరం విడిచిపెట్టాక వైకుంఠానికి పట్టుకుపోతాడు. అలాంటి ఉద్ధవుణ్ణి విదురుడు చూచి కృష్ణుడి యొక్క ఎన్నో లీలలు అడిగాడు. ఆయన అన్నాడు, నాయనా, కృష్ణుడి గురించి చెబితే నా మనస్సంతా పరవళ్ళు తొక్కుతుంది. ఆ కృష్ణుడి యొక్క రూపం, ఆయన మాటలు, ఆయనతో పాటు స్నేహం చెయ్యడం, ఆయన పక్కన పడుకోవడం, ఆయనతో రథంలో ప్రయాణించటం, ఇవన్నీ నన్ను ఎంతో మురిపిస్తున్నాయి. అటువంటి కృష్ణుడు అవతారం చాలించి వెళ్ళిపోతే నేను ఉండలేకపోతున్నాను. ఇక నువ్వు కూడా ఇప్పుడు నన్నేం అడగద్దు, కానీ ఒక పని చెయ్యి. తీర్థయాత్రలు చేస్తూ బదరీకి వెళ్ళు. అక్కడ సరస్వతీ నదీ తీరంలో మైత్రేయుడని ఒక ముని ఉన్నాడు. ఆ మైత్రేయుడిని అడిగితే కృష్ణ సంబంధమైన, సృష్టి సంబంధమైన విషయాలు చెబుతాడు అన్నాడు. వెంటనే విదురుడు మహావేగంగా సరస్వతీ నదీ తీరానికి వెళ్ళాడు. అక్కడ మైత్రేయ మహాముని శ్రీకృష్ణ ధ్యానం చేసుకుంటున్నాడు. మైత్రేయుడు అంటే సామాన్యుడు కాదు. ఆయన పరమ హనుమద్భక్తుడు, కృష్ణ భక్తుడు, జ్ఞాని, యోగి, విరాగి, మహామహిమ కలిగిన వాడు. ఆయనని చూడగానే విదురుడు సాష్టాంగ నమస్కారం చేసి కాళ్ళ మీద పడ్డాడు. పడి ఈ సృష్టి క్రమం, కృష్ణతత్వం,
కృష్ణావతార విశేషాలు చెప్పమనగానే అప్పుడు ఆయన చాలా అద్భుతమైన ప్రశ్న వేశావు. పరమాత్ముడైన విష్ణువు గురించి ఎవరు చెప్పగలరు? విష్ణువు కూడా చెప్పలేడు. ఆయన గొప్పతనం ఆయనే చెప్పుకోలేనంత గొప్పతనం ఉన్నది. అటువంటి మహానుభావుడి యొక్క కథ చెబుతున్నాను విను. ఒకానొకప్పుడు ఈ చరాచర జగత్తంతా తానే వ్యాపించి నిండి తన మహామహిమతో తానే సృష్టి చేసి తన సృష్టిలో మళ్ళీ మంచి చెడు రెండింటినీ ఏర్పాటు చేసి అప్పుడప్పుడు దుష్ట శిక్షణ కోసం అనేక అవతారాలు ఎత్తిన పరమాత్ముడు ఆ వాసుదేవుడు అనంతుడు. ఆయనకి 4 రూపములున్నాయి. ఆ 4ంటికి వ్యూహ చతుష్టయము అని పేరు. అందులో మొదటి దాని పేరు వాసుదేవ, రెండవ దాని పేరు నారాయణ, మూడవ దాని పేరు ప్రద్యుమ్న లేక అనంత, ఇక 4వ దాని పేరు అనిరుద్ధ. ఈ 4ంటికి వ్యూహ చతుష్టయం అని పేరు. గుణ రూప కర్మములు లేకుండా ఉండే ఒక అవ్యయ శక్తి. కాబట్టి వాసుదేవుడు అనే పేరుతో ఉండే పరమాత్ముడికి మనమనుకున్న ఈ రూపం ఏమీ లేదు. ఆయన నల్లగాను ఉండడు, తెల్లగాను ఉండడు, అంతటా వ్యాపించి ఉన్న ఒక చైతన్య శక్తి. అందుకే తిక్కన గారు కూడా ఉద్యోగ పర్వంలో ఎల్లయందును తావసియించుట ఎల్ల తనయందునుండుట వాసుదేవుడను పదమునకు అర్థమండ్రు అంటాడు. అంటే అన్నింటిలో తానుంటాడు, అన్నీ తనలో ఉంటాయి, అందువల్ల ఆయన వాసుదేవుడు. ఇంక రెండోది నారాయణుడెవరు? నిరంతరము క్షీరసాగరంలో ఆదిశేషుడి మీద పడుకొని 4 చేతులు ధరించి లక్ష్మీదేవి పాదాలు ఒత్తుతూ ఉండగా నీలమేఘఛాయ శరీరంతో ఉంటే ఆయనకి నారాయణుడని పేరు. నారము అంటే నీరు, నీరే నివాసముగా కలిగిన వాడు గనక, నీటిలో ఉంటాడు గనక నారాయణుడు అన్నారు. ఆయనే ఈ భూమండలంలో అనేక అవతారాలు ఎత్తుతాడు. ఇంకా 3వవాడు ప్రద్యుమ్నుడు లేక అనంతుడు అని పిలువబడే ఆదిశేషుడు. ఆయన ఎప్పుడూ ఆ శ్రీ మహావిష్ణువు పక్కనే ఉండి ఆయనకి సాయం చేస్తూ ఉంటాడు. రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావతారంలో బలరాముడిగా దిగొచ్చాడు. ఆయన తక్కిన అవతారాల్లో బయటికి కనబడకుండా లోపలే ఉంటాడు, శరీరంలో ఉంటాడు. శరీరములో ఉండి బయటికి కనబడకుండా ఉంటే ఆ అవతారం ఎక్కువ కాలం భూమి మీద ఉండదు, అది అంశావతారం అవుతుంది. శరీరంతో ఆదిశేషుడు పక్కనుంటే ఆ అవతారం ఎక్కువ కాలం భూమి మీద ఉండడమే కాక ప్రజల చేత ఎక్కువ కీర్తింపబడుతుంది. అందుకే రామావతారానికి ఉన్న కీర్తి, కృష్ణావతారానికి ఉన్న కీర్తి ఇంకా అవతారాలకు ఉండదు చూడండి. ఎందుకంటే పక్కన ఆదిశేషుడు ఎక్కువ కాలం లేడు, అది కూడా పక్కన రూపంతో లేడు కాబట్టి, లోపల అంతర్లీనంగా ఉన్నాడు కాబట్టి. ఇంకా ఆఖరిది అనిరుద్ధుడు అని పిలువబడే రూపం. ఈ రూపం ఏం చేస్తూ ఉంటుంది? నిరంతరము దుష్ట శిక్షణ కోసమని ఆకాశ మార్గంలో తిరుగుతూ ఈ శ్రీ మహావిష్ణువుని ఎవరైనా కాదంటే వారి మీద యోగమాయని ప్రసారం చేసి ఎప్పటికప్పుడు శ్రీ మహావిష్ణువు కూడా దుష్ట శిక్షణకు కావలసిన ఆయుధాలు అందిస్తుంది, పరివారాన్ని అందిస్తుంది. ఈ వ్యూహ చతుష్టయంలో ముఖ్యుడైన శ్రీమన్నారాయణుడున్నాడే, ఆయన అవతారమూర్తి. ఆయనకి మొత్తం 22 అవతారాలు ఉన్నాయి. అది మొట్టమొదట ఆది కాలములో స్వయంభవ మనువు కంటే ముందు ఆయన సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అనే పేరుతో 4 రూపములు ధరించాడు. అంటే మొదటి అవతారం విష్ణుమూర్తి యొక్క అంశావతారం, విష్ణువులోని ఒక కొంచెం కళ ఈ సనక సనందనాదుల రూపంలో వచ్చింది. కాబట్టి మొదటి అవతారం సనక సనందనాదులు. వాళ్ళు ఎప్పుడూ 5 సంవత్సరముల పిల్లల కింద ఉంటారట. వాళ్ళకు దిగంబరంగా ఉంటారు, తెల్లని కాంతితో మెరిసిపోతారు, జ్ఞానముతో ఉంటారు. వాళ్ళు కూడా దుష్ట శిక్షణకి విష్ణువుకి సాయం చేస్తారు. వాళ్ళు విష్ణువులోని ఒక భాగం. ఆ భాగంగా ఉండగా విష్ణువు కింద ఉంటాడు. అది ఈ అవతారం యొక్క గొప్పతనం. అందుకే దానికి అంశావతారము అని పేరు. అంశావతారము, అంశాంశావతారము, కళావతారము, శక్తి అవతారము, పూర్ణావతారము, పరిపూర్ణావతారం అని 6 ఉన్నాయి. అందులో అంశావతారం అంటే ఏమిటి? ఈ సనక సనందనాదులు అంశాలన్నమాట. అంశాంశము అంటే మళ్ళీ అంశలో కల్లా తక్కువ, అంటే ఉద్ధవుడు, కపిలుడు వీళ్ళందరూ అంశాంశావతారాలు. కళావతారం అంటే శ్రీ మహావిష్ణువులోని కొన్ని కళలు, అనగా పరశురాముడైతేనేమి, లేకపోతే ఈ కపిలుడు మొదలైనటువంటి వాళ్ళు, యజ్ఞప్రోతులు, ఇవన్నీ కూడా కళావతారాలు. 4వది ఆవేశావతారం అంటారు. కాసేపు భగవంతుడు ఆయనలో ఉంటాడు, తన పని అయిపోగానే తప్పుకుంటాడు.
అలా తప్పుకునేటటువంటి అవతారాలు కూడా కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి రాముడు రాగానే పరశురాముడిలో ఉన్న శక్తి వచ్చి రాముడిలో కలిసిపోయింది, అంటే ఇది ఆవేశం అనమాట. కాసేపు ఆ కళ ఉంది, ఆ కళ మళ్ళీ తప్పుకుపోయింది. ఆ తర్వాత పూర్ణావతారం, రాముడు పూర్ణావతారం. పరిపూర్ణ అవతారం అంటే శ్రీకృష్ణుడు. ఈ విధంగా అవతారములు 6 రకములుగా ఉంటాయి. వీటిల్లో రెండవ అవతారము యజ్ఞవరాహ రూపం. స్వయంభవ మనువు మొదటి మనువు. ఆ మనువు కాలంలో హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూమిని ఉద్ధరించడం కోసం శ్రీ మహావిష్ణువు తెల్లని పంది రూపం ధరించాడు. ఆయనకి యజ్ఞవరాహమూర్తి అని పేరు. అది రెండవ అవతారం. మూడవసారి నారదుడనే పేరుతో అవతరించి తనను తానే గానం చేసుకుంటూ భక్తి మార్గాన్ని లోకంలో వ్యాపింపచేస్తున్నాడు. మూడవ అవతారం నారదావతారం. 4వ అవతారం ధర్మదేవతకి మూర్తి అనే భార్య ద్వారా నరుడు నారాయణుడు అనే పేరుతో 2 రూపములతో పుట్టి ఐకమత్యంతో ఉంటూ బదరీలో తపస్సు చేస్తూ భూలోకంలో దుష్ట శిక్షణ కోసం ఆ ఇద్దరు అవతరిస్తూ లోకాన్ని సంరక్షిస్తారు. ఈ 4వ అవతారం నరనారాయణ అవతారం. ఇంకా 5వ అవతారం కపిలావతారం. కర్దమ ప్రజాపతికి దేవహూతి అనే పేరు కలిగిన భార్య ద్వారా కపిలుడు అనే పేరుతో నల్లని రూపంతో పుట్టి ఇప్పుడు సప్తగిరులలో కపిల తీర్థం అనేటటువంటి తీర్థాన్ని స్థాపించి ఈశ్వరుణ్ణి కపిలేశ్వరుడు అనే పేరుతో ప్రతిష్ఠించి సాంఖ్యయోగం అనే పేరుతో జ్ఞానాన్ని లోకానికి అందించి ఆ తర్వాత పశ్చిమ సముద్ర తీరం అంటే ఇప్పుడు అమెరికాలో కాలిఫోర్నియా అంటున్నామే, అక్కడ ఉండి తపస్సు చేసుకుంటున్నాడు పాతాళానికి వెళ్ళి. ఆయన కపిలుడు. ఇది 5వ అవతారం. కపిలుని యొక్క అడవి గనక దానికి కపిలారణ్యం. ఆ కపిలారణ్య శబ్దం క్రమంగా కాలిఫోర్నియా అయిపోయిందనమాట. అక్కడ ఉన్నాడు ఆయన పాతాళంలో. 6వ అవతారం అత్రి మహర్షికి అనసూయకి తనయంత తాను దత్తుడయ్యొచ్చి అత్రి కొడుకు గనక ఆత్రేయగా, దత్తుడయ్యొచ్చాడు గనక దత్తాత్రేయగా ప్రసిద్ధికి ఎక్కాడు. ఈ దత్తాత్రేయుడు విష్ణువు యొక్క 6వ అవతారం. ఇది భాగవతం చెబుతున్నది. చాలా శ్రద్ధగా వినాలి. ఈ అవతారాల గురించి వింటే చాలు జీవితం చరితార్థం అవుతుంది. ఇంకా ఈ దత్తాత్రేయ అవతారంలో అలర్కుడనేవాడికి జ్ఞానాన్ని ఉపదేశించాడు. ప్రహ్లాదునికి యోగాన్ని ఉపదేశించాడు. అలర్క ప్రహ్లాదులను ముఖ్యంగా అనుగ్రహించిన గొప్పవాడు. ఇంకా చాలామందిని అనుగ్రహించాడు, కార్తవీర్యార్జునాదులని. ఆ తర్వాత 7వసారి ఆయన రుచి అనే ఒక ప్రజాపతికి ఆకూతి అనబడేటటువంటి ఆయన భార్యకి కొడుకుగా పుట్టి లోకంలో స్వయంభవ మన్వంతరాన్ని రక్షించి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాడు. అప్పుడు ఆ మహానుభావుడికి యజ్ఞుడు అని పేరు. కాబట్టి 7వ అవతారం యజ్ఞావతారం. 7వసారి ఆయన రుచి అనే ఒక ప్రజాపతికి ఆకూతి అనబడేటటువంటి ఆయన భార్యకి కొడుకుగా పుట్టి లోకంలో స్వయంభవ మన్వంతరాన్ని రక్షించి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాడు. అప్పుడు ఆ మహానుభావుడికి యజ్ఞుడు అని పేరు. కాబట్టి 7వ అవతారం యజ్ఞావతారం. ఇంకా 8వసారి నాభి అని పేరు కలిగిన ఒక రాజుగారు ఉన్నారు. ఆయన భార్య పేరు మేరుదేవి. వారిద్దరికి వృషభదేవుడు లేక ఉరుక్రముడు అనే పేరుతో పుట్టాడు. ఈయన కాలంలోనే పరమహంస మార్గం వచ్చింది. అంత పూర్వం హంస మార్గం లేదు. ఈ వృషభుడు లేక ఉరుక్రముడు అనే పేరుతో 8వ అవతారంలో పరమహంసల గురించి లోకంలో చాటాడు ఆయన. ఈ పరమహంస తత్వాన్ని ఆయన మాత్రమే లోకంలో వ్యాపింపజేశాడు. హంసలు కైలాస పర్వతంలోని మానస సరోవరంలో ఉంటాయి. అవి ఏం చేస్తాయి? పాలు నీళ్లు కలిసి ఉంటే అందులో ముక్కు పెట్టి పాలు తాగి నీళ్లు వదిలేస్తాయి. అంటే నీరు పాలు వేరు చేస్తే దాన్ని హంస అంటారు. పరమహంస అంటే ఏమిటి? పాలు నీళ్లు కలిసి ఉంటే అందులో ముక్కు పెట్టగానే పరమహంస నీరు కూడా పాలైపోతుంది. అంటే ఈ సృష్టిలో చెడ్డ మంచి రెండు ఉంటాయి. మనలాంటి వాళ్ళు ఏం చేస్తాం? సహజంగా మంచి వాళ్ళని దగ్గరకు తీసి బాబోయ్ ఈ చెడ్డవాడితో స్నేహం చేస్తే కొంప మురుగుతుందని వాడు దూరంగా పెడతాం. కానీ పరమహంస మార్గంలో తన తపశ్శక్తితో, తన జ్ఞాన మార్గంతో, తన బోధనతో పరమ నీచుణ్ణి కూడా తన మార్గంలోకి లాక్కొస్తే వాడికి పరమహంస అని పేరు. అంటే మంచి చెడ్డ కలిసి ఉన్న ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టి పరమ నీచుణ్ణి కూడా, క్రూరుణ్ణి కూడా మహా పవిత్రుడిగా మార్చగలిగే శక్తి ఉన్నవాడు పరమహంస అంటారు. అది ఎంతో సాధన వల్ల కానీ అంత తేలిగ్గా రాదు. నిజంగా ఇప్పుడు చూడండి, ఓ బిందెడు పాలల్లో ఇంకో బిందెడు నీళ్లు పోసినా అవి తెల్లగానే ఉంటున్నాయా లేదా? ఎందువల్ల? పాల శక్తి అంత గొప్పది కనుక. మనం అంత శక్తి కలిగిన పాలవలే ఉండాలి. నీళ్లని ఇముడ్చుకుని పాలు కింద కనబడేలా చెయ్యాలి. కానీ అదే నది దగ్గరికి వెళ్ళి నదిలో బిందుడు పాలు వస్తే ఈ బిందుడు పాలు ఏమి ఉండవు.
కాబట్టి సామాన్యుడైతే నదిలో కొట్టుకుపోయే పాలవలే ఇతరుల యొక్క చెడ్డలో తాను కొట్టుకుపోతాడు, మళ్ళా పాలల్లో మార్చలేడు. మహాత్ములైన పరమహంసలు ఉన్నారే, వాళ్ళు ఏం చేస్తారట, వాళ్ళే పాలతో కూడిన నదిలా మారి సామాన్యులైన నీళ్లు అనే జనాలని తమలో కలుపుకుని వాళ్ళని కూడా పాలగా మారుస్తారు. ఈ తత్వాన్ని వ్యాపింపచేసిన అవతారం వృషభదేవ అవతారం లేక ఉరుక్రమ అవతారం. ఇది 8వ అవతారం. ఇంకా 9వ అవతారంలో వేణుడు అని ఒక నీచరాజు ఉన్నాడు. ఆ నీచరాజుని సంహరించాక బ్రాహ్మణులంతా కలిసి వాడి శరీరాన్ని మధించి అందులోంచి ఒకడిని పుట్టించారు. ఆయనకి పృథు చక్రవర్తి అని పేరు. పృథువు అనే పేరుతో 9వసారి శ్రీ మహావిష్ణువు అవతరించి భూమిలో ఉన్నటువంటి సారాన్ని మళ్ళీ పెంచి సస్యశ్యామలం చేశాడు భూమండలాన్ని. ఆయన ఆ అవతారం ఎత్తకపోతే భూమి అంతా సారం నశించిపోయి ఎడారైపోతోందిట. అందుకే భూమిని తిరిగి పంటలతో జలాలతో నిండేలా చేశాడు. భూమి మీద నిజంగా మళ్ళీ తిరిగి జలములు వచ్చేలాగా పంటలు పండేలాగా చేసిన అపూర్వమైన అవతారం పృథు చక్రవర్తి యొక్క అవతారం. ఇంకా 10వ పర్యాయము 6వ వాడైన చాక్షుషమనువు కాలంలో శ్రాద్ధదేవుడు లేక సత్యవ్రతుడు అని పేరు కలిగిన ఒకానొక మహారాజు గారిని రక్షించడం కోసం పెద్ద మత్స్యావతారం ఎత్తి ఆ మత్స్యావతారంలో ఆయన్ని రక్షించి భూమి మీదకు కావలసిన విత్తనాలు రక్షించి ఆయన్ని వైవస్వత మనువుగా మార్చాడు. ఇప్పుడున్న వైవస్వత మనువుకి పూర్వకాలంలో శ్రాద్ధదేవుడు లేక సత్యవ్రతుడని పేరు. ప్రళయకాలంలో మత్స్యావతారంతో ఆయన్ని రక్షించాడు. అలా రక్షించి మనకి ఇప్పుడున్న మనువుగా 7వ మనువుగా అందించాడు. ఆ కాలంలోనే హయగ్రీవుడు అని పేరు కలిగిన ఒక రాక్షసుణ్ణి, వాడికే సోమకాసురుడని కూడా పేరు, వాడిని చంపి వేదములు రక్షించి విధాతకిచ్చాడు. ఇది పరమ పవిత్రమైన మత్స్యావతారం. ఈ మత్స్యావతారంలో మహాభయంకరమైనటువంటి తుఫానులో జగత్తంతా ప్రళయంలో నిండిపోగా సముద్రంగా మారిపోగా ఆ సముద్రంలో ఓడ కింద మారితాను వేదాల్ని రక్షించాడు. ఆయన ఎంత శరీరం ధరించకపోతే ఇంత సముద్రంలో ఈదాడు, ఇన్ని వేదాలు రక్షించాడు, ఈ ఓడని కాపాడాడో ఆలోచించండి. అందుకే భక్త జయదేవుడు చాలా అందంగా రాశాడు దాన్ని. ప్రళయపయోధి జలే ధృతవానసి వేదం విహిత వహిత్ర చరిత్రమఖేదం కేశవాధృత మీన శరీరా జయ జగదీశ హరే. ఓ కృష్ణ, నువ్వు పెద్ద ఓడగా మారి, అంటే నీ శరీరాన్నే పెద్ద ఓడగా మార్చి వేదాలని రక్షించి సోమకాసురుని సంహరించి మళ్ళీ సృష్టిని యథాప్రకారంగా నడిపావు. అటువంటి మీన శరీరం ధరించిన నీకు జయము కలుగుగాక అంటాడు ఆయన. ఇది ఈ మీనావతారం 10వ అవతారం. 11వ పర్యాయం క్షీరసాగర మథనం జరిగింది. అంటే ఈ మన్వంతరంలో జరిగింది. ఈ మన్వంతరంలో వైవస్వత మన్వంతరంలో క్షీరసాగర మథనంలో మందర పర్వతం వెళ్ళిపోతూ ఉంటే కూర్మావతారం ధరించి దాన్ని పైకెత్తాడు. ఆ కూర్మావతారంలో పైన పర్వతం తిరుగుతూ ఉంటే ఆయన వీపు మీద చిన్న చిన్న మచ్చలు వచ్చాయట. ఆ మచ్చలు కూడా చూడడానికి ఎంత బాగున్నాయో. అవి ఎలా ఉన్నట్టే తాబేలు మీద చెప్పలు ఉంటాయి కదండి, ఆ చెప్పలు మచ్చల్లా కనబడ్డాయట. పర్వతం గిర్రం తిరగబట్టిగా పోలు ఆ తాబేలు మీద చిన్న చిన్న చెప్పలు వచ్చాయి అనుకున్నారండి జనం. అంత అందంగా వీపుని చూపించావు. ఇక తర్వాత 12వ అవతారంలో ఇదే క్షీరసాగర మథనంలో ధన్వంతరి అనే పేరుతో పుట్టి అమృతాన్ని చేత్తో పుచ్చుకొచ్చి దేవదానవుల మధ్యలో పంపకం చేయడానికి సిద్ధపడ్డాడు. ఆ ధన్వంతరి 12వ అవతారం. 13వ అవతారం అమృతం రాగానే దేవదానవులు ఘోర యుద్ధం మొదలెట్టారు. రాక్షసులందరికీ నాయకుడు బలిచక్రవర్తి, దేవతలందరికీ నాయకుడు పురంధరుడు ఇంద్రుడు. ఈ ఇద్దరికీ మధ్యలో యుద్ధం వస్తే అప్పుడు భగవంతుడు అందమైన స్త్రీగా మారి తన చూపులతో రాక్షసుల్ని వంచి అమృతాన్ని దేవతలకి పంచిపెట్టాడు. అటువంటి మోహిని రూపం ధరించాడు. అది 13వ అవతారం. ఇక 14వ అవతారంలో అతి భయంకరమైన నృసింహుడిగా మారి హిరణ్యకశిపుణ్ణి చీల్చి చెండాడాడు. అది ఎంత అందంగా ఉందో అవతారం కూడా. తవకర కమలవరే నఖమద్భుత శృంగం దళిత హిరణ్యకశిపు తనుభృంగం కేశవాధృత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే. ఆయన చేతులు తామర పువ్వుల్లో ఉన్నాయట. ఆ చేతులకి తామర పువ్వులకి రేకులున్నట్టుగా వేళ్ళున్నాయి.
ఆ వేళ్లకి చివర గోళ్ళు ఉన్నాయి. ఈ గోరు చివర హిరణ్యకశిపుడిలా పట్టుకుని ఎత్తగానే అది ఎలా ఉందిట, తామర పువ్వు మీద వాలిన తుమ్మెదలా ఉందిట. అంటే అంత హిరణ్యకశిపుడి శరీరం ఆయన గోటి చివర ఒక తుమ్మెదగా మారిపోయిందంటే ఆ గోరు ఎంతుందో ఆలోచించండి. ఏకంగా ఈ గోళ్ళకి రక్తం అంటుకోవటం వల్ల తామర పువ్వుల ఎర్ర తామర పువ్వు రేకులో ఉండి ఎర్ర తామర పువ్వు రేకు మీద తుమ్మెద వాలినట్టుగా ఆ దుర్మార్గుడైన హిరణ్యకశిపుడి శరీరాన్ని ధరించి లోక సంరక్షణ చేశాడు ఆ పరమాత్మ. ఇది 14వ అవతారం నరసింహావతారం. ఇంకా 15వ అవతారం బలిచక్రవర్తిని భంజించడానికి పొట్టివాడిగా వామనుడిగా వచ్చాడు. అదితికి కశ్యప ప్రజాపతికి పుట్టుకొచ్చాడు. ఎర్రగా ఉండేవాడు ఆయన. ఉదయిస్తున్న సూర్యకాంతితో పుట్టాడు, అరుణవర్ణంతో. ఇంకా 16వ అవతారంలో రేణుకాదేవికి జమదగ్ని మహర్షికి పరశురాముడనే పేరుతో అవతరించాడు. ఆ కాలంలో కార్తవీర్యార్జునుడి వంటి క్షత్రియులు చెలరేగి భూలోకంలో అధర్మాన్ని వ్యాపింపచేస్తూ ఉంటే 3 ఏళ్ళు 21 పర్యాయాలు గండ్రగొడ్డలు పుచ్చుకుని తలలు నరికి అవతల పారేశాడు. ఆ రాజుల యొక్క రక్తంతో కురుక్షేత్రం దగ్గర 5 మడుగులు ఏర్పాటు చేశాడు. వాటికే శమంత పంచకం అని పేరు. అప్పటికి కానీ ఆయనకి కోపం తగ్గలేదట. ఆ తర్వాత ఆ మడుగుల్ని మళ్ళీ శివుణ్ణి ప్రార్థించి అందులో ఉన్న రక్తం పోయి అందమైన నీరు వచ్చేలాగా గంగను అందులో పడేలా చేశాడు. ఆ తర్వాత ఆ నీరు చాలా పవిత్రమైనది అయ్యింది. ఎప్పటికీ కూడా శమంత పంచకం కురుక్షేత్రంలో ఉంది. ఢిల్లీ వెళ్ళినప్పుడు హర్యానా స్టేట్లో ఉంటుంది అది. అదిగో అక్కడ పరశురాముడు శమంత పంచకాన్ని ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత 17వ పర్యాయం పరాశర మహర్షికి సత్యవతి అనేటటువంటి సుందరీమణి ద్వారా వేదవ్యాసుడనే పేరుతోటి పుట్టి వేదాలని విభాజన చేసి లోకంలో కావలసిన ధర్మములన్నీ పంచిపెట్టి 5వ వేదం మహాభారతం రాసి మత్స్య మార్కండేయ భవిష్య భాగవత బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మ వైవర్త వరాహ వామన వాయు విష్ణు అగ్ని నారద పద్మలింగ గరుడ కోర్మస్కాంద పురాణములని పేరు కలిగిన 18 పురాణములు రాసి ఉశనస నారసింహ సౌర శక్త్యాది 18 ఉపపురాణాలు రాసి బ్రహ్మసూత్రములు రాసి లోకాన్ని తరింపచేశాడు. ఆయనే జగద్గురువు. అసలు లోకాలకి జగద్గురువుగా ప్రసిద్ధికెక్కాడు ఆయన. శ్రీ మహావిష్ణువు యొక్క 17వ అవతారం, ఆ వేదవ్యాస మహర్షి యొక్క దివ్యావతారం. ఆయన మా తండ్రి అని చెబుతున్నవాడు శుకుడు మైత్రేయుడి ద్వారా చెప్పిస్తున్నాడుగా. అందుకని మధ్యలో గురువు గారికి ఒకసారి నమస్కరించాడు. ఆ తర్వాత 18వ పర్యాయం శ్రీరామచంద్ర ప్రభువుగా అవతరించాడు. అవతరించి పరశురాముడిలో ఉన్న తన కళ తిరిగి లాక్కుని నిజమైన రాజు అంటే ఈతడే అనిపించుకున్నాడు. ఏమి రాజండి అసలు. కొంతమంది కవిత్వం చాలా గొప్పది. ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క రకమైనటువంటి విభూతిని అంటగడుతూ కవిత్వాన్ని చొప్పించి భక్త జయదేవుడు గీత గోవిందం రాశాడు. అందులో రామావతారం వచ్చేసరికి ఆయన పులకించిపోయాడో ఏమిటో కానీ ఒక అందమైన భావన రాశాడు. వితరసి దిక్షురణే దిక్పతి కమనీయం దశముఖమౌళి బలిం రమణీయం కేశవాధృత రామశరీరా జయ జగదీశ హరే. మొత్తం భూమండలంలో 10 దిక్కులు ఉన్నాయట. ఎన్ని దిక్కులున్నాయి? 10 దిక్కులు. తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పడమర, వాయవ్యం, ఉత్తరం, ఈశానం. ఇవి 8 దిక్కులు కదా. ఆకాశం, భూమి, మొత్తం ఎన్ని? 10 దిశలు. ఈ 10 దిక్కుల్లో ఉన్న దిక్పాలకుల్ని పట్టి పీడించడానికి 10 తలలు ధరించాట రావణాసురుడు. అందుకని 10 తలలు ఉన్నాయి. ఈ 10 తలలతోటి వీళ్ళని తెగ పీడించాడు. దేవతలకి పూర్వం ఏం చేసేవారు? బలులు ఇచ్చేవారు. అందుకని రాముడు ఏం చేశాట? 10 దేవతల్ని 10 దిక్పాలకుల్ని పట్టి పీడించావు కదా, అందుకని నేను వాళ్ళకి దానం చేస్తున్నాను నీ తలకాయలు బలి కింద అని 10 బాణములతో 10 తలకాయలు 10 దిక్కులకి వెదజల్లేట. అది భావన. ఎంత బాగుందో చూడండి. వితరసి దిక్షు రణే కమనీయం దశముఖ మౌళి బలిం కమనీయం. ఇక ఆ తర్వాత 19వ పర్యాయం మళ్ళీ ఆయన బలరాముడిగా అవతరించాడు. ఆ బలరామ అవతారం ఎంత గొప్ప అవతారం అంటే ఆయనేమో తెల్లగా ఉంటాడు, కట్టుకునే బట్ట చూస్తే నల్లగా ఉంటుంది. తెల్లని వాళ్ళు నల్ల బట్టు కట్టుకున్నట్టు ఆయన. అది ఎంత బాగుంది చూడ్డానికి. వహసి వపుషి విశదే వసనం జలదాభం హలహతి భీతి మిళిత యమునాభం కేశవాధృత హలధర రూప. బలరాముడు తన విశాలమైన తెల్లని శరీరానికి నల్లని బట్ట కట్టాడు.
ఆ నల్లని బట్ట గాలికి ఏమవుతుంది, ఇలా కదులుతోంది. ఇప్పుడు ఫ్యాన్ వేయగానే మీకు ఆ బట్టలు ఏమవుతాయి, పంచె కట్టుకుంటే ఎగురుతాయి, ప్యాంటు కట్టుకుంటే అది ఎగిరే అవకాశం లేదనుకోండి. ఈ ఎగురుతున్న కదులుతున్నటువంటి ఆయన పంచె ఎలా ఉందిట గాలికి అంటే, ఆయన నాగలి దెబ్బకి భయపడినటువంటి యమునా నది వలె ఉందిట. ఒకప్పుడు బలరాముడు యమునా నది దగ్గరికి వెళ్ళి, యమున, నేను నా భార్యలతో జలక్రీడలు ఆడదాం అనుకుంటున్నాం, నువ్వు నా దగ్గరికి రా అన్నాడు. అప్పుడు ఆవిడ ఆయన మాట వినలేదు. నువ్వు పిలిస్తే నదులు వస్తాయా, నదిలోకే నువ్వు రావాలి అంది. దాంతో ఆయన కోపం వచ్చింది. నేను జలక్రీడలాడడానికి రమ్మంటే ఈ భూమండలాన్నంతా మోసే ఆదిశేషుణ్ణి కూడా లెక్క చెయ్యవా అని యమునా నది మీదకి నాగలేసేలా లాగేశాడు. వెంటనే యమునా నది పక్కకు వచ్చేసింది. దాంతో ఆవిడ వణికిపోయి, నాకు నీ శక్తి అర్థమైంది, నువ్వు చెప్పినట్టే వస్తాను అని అప్పటి నుంచి ఇప్పటికి కూడా బృందావనం దగ్గర అలా పక్కగా ప్రవహిస్తుంది. రైవత పర్వతం దగ్గర అక్కడ వంకర తిరిగి ఉంటుంది. ఆ వంకర బలరాముడు నాగలితో లాగడం వల్ల వచ్చింది. అప్పుడు బలరాముడు క్షమించి అందులో స్నానం చేసి జలక్రీడలు ఆడాడు. ఆయన యొక్క నాగలి దెబ్బకి భయపడిన యమునా నదియే ఈయనకి వస్త్రమా అన్నట్టుగా ఉంది ఆయన వస్త్రం. ఎందువల్ల భయపడినప్పుడు యమున అనేది కంపించింది. ఇప్పుడు ఈయన కట్టుకున్న బట్ట నల్లగా ఉంది, యమున నల్లగా ఉంటుంది. ఆ యమునయే వస్త్రం. ఆ వస్త్రం కూడా ఎలా ఉంది, నాగలికి భయపడింది. భయపడిన యమున వణుకుతోందిగా, ఈయన బట్ట కూడా గాలికి వణుకుతోందిట, కదులుతోంది. కదులుతున్న నల్లని వస్త్రం ఆయన యొక్క నాగలికి భయపడిన యమునా నది వలె ఉందన్నాడు ఆయన. ఏం అద్భుతమైన భావనలండి ఇలాంటివి ఆయన తెగరాసేశారు ఆయన. ఇది 19వ అవతారం బలరామ అవతారం. ఇంకా 20వది శ్రీకృష్ణ పరమాత్మ పూర్తిగా షోడశ కళలతో సంపూర్ణ శక్తితో అవతరించాడు. ఈ భూమండలంలో అంత కమనీయమైన, అంత మధురమైన, అంత అత్యద్భుతమైన అన్ని దివ్య లీలా విభూతులతో మహిమలతో కూడిన అవతారం మరొకటి లేదు. అటువంటి అవతారాన్ని ఎత్తాడు శ్రీకృష్ణ అవతారం. ఆ అవతారం 128 సంవత్సరాలు ఈ భూమండలాన్ని, ఈ ధరిత్రిని పులకింపచేసింది. ఇక్కడున్న ఎంతోమంది భక్తుల్ని, యోగుల్ని, ఋషుల్ని, దేవతల్ని కూడా తరింపచేసింది. భూదేవికి బ్రహ్మానందం కలగజేసింది. అది సంపూర్ణ అవతారం ఆ శ్రీకృష్ణ అవతారం. ఇంకా 21వ పర్యాయం యజ్ఞాలలో ఉన్న హింసని తొలగించడం కోసం బుద్ధావతారం ఎత్తాడు ఆయన. ఈ బుద్ధావతారంలో యజ్ఞాలని నిందిస్తున్నట్టు నిందించి తద్వారా హింసని మాత్రమే అరికట్టాడు ఆయన. నిందసి యజ్ఞ విధేరహ శృతి జాతం సదయ హృదయ దర్శిత పశుఘాతం కేశవాధృత బుద్ధ శరీరా జయ జగదీశ హరే జయ జగదీశ హరే. 21వ అవతారం బుద్ధావతారం. ఇంకా 22వ అవతారం ఇంకా రాబోతున్నది భవిష్యత్తులో. శంబల అనే గ్రామంలో విష్ణుయసుడు అనే ఒకానొక మహావేద పండితునికి స్వచ్ఛమైన తెల్లని గుర్రం మీద ఎక్కి మరీ పుడతాట. పుట్టుకతోటే గుర్రంతో పుడతాడు ఆయన. అలాంటి అవతారాలు చాలా అరుదుగా ఉంటాయి. ఆయన పుట్టేది ఎలా ఉంటుంది, విష్ణుయసుడు అనేవాడికి శంబల గ్రామంలో పుడతాడు. పసుపు పచ్చ రంగులో పుడతాట. బంగారము ఏ రంగులో ఉంటుందో ఆ రంగులో పుడతాడు. పీతవర్ణుడు. నేను చెప్పిన మాట 1-2 సార్లు భాగవతంలో ఉన్నదాన్నే చెబుతున్నాను. అప్పుడు ఆయన 16 సంవత్సరాల వయస్సున్న యువకుడి కింద పుడతాడు. మంచి పొడుగ్గా ఉంటాడు. చేతులు మోకాళ్ళకి తగులుతూ ఆజానుబాహుడై ఉంటాడు. పొడుగైన కత్తి ధరిస్తాడు. ఆ కత్తి కూడా మంచి వంకరగా ఉంటుంది, తోక చుక్కలా ఉంటుందిట. అటువంటి కత్తి పుచ్చుకుంటాట. మ్లేచ్ఛ నివఘ నిధనే కలయసి కరవాలం ధూమకేతుమివ కిమపి కరాళం కేశవా కేశవాధృత కల్కి శరీరా జయ జగదీశ హరే జయ జగదీశ హరే. ఇటువంటి పవిత్రమైన అవతారం 22వ అవతారం కల్కి అవతారం భవిష్యత్తులో రాబోతున్నది. ఏతే చాంశ కళాః పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం. ఓయి విదుర, ఇదంతా మైత్రేయుడు విదురుడికి చెబుతున్నాడు. దానినే శుకుడు పరీక్షిత్తుకు చెబుతున్నాడు. ఈ 22 అవతారాల్లో 21 అవతారాలు అంశావతారాలే. కృష్ణస్తు భగవాన్ స్వయం, ఒక్క కృష్ణుడే స్వయంగా భగవంతుడు సంపూర్ణావతారం. అయితే
ఆ కృష్ణావతారం రావాలి అంటే దానికి కొన్ని కారణాలు ఉండాలి, ఆ కాలంలో ఉన్న పరిస్థితులు ఉండాలి. ద్వాపర యుగంలో ఆయన అవతరించవలసిన పరిస్థితిని భూదేవికి మానవులు కలిగించారు. ధర్మం కృతయుగంలో 4 పాదాల ఉండేది. పాద విభేదంబున మర్యాదలను తరుగు. పాదాల్లో మార్పులు వస్తాయి. ఎప్పుడు కృతయుగంలో 4 పాదాల ఉంటుంది, త్రేతాయుగంలో 3 పాదాలే, ద్వాపర యుగంలో 2 పాదాలే, కలియుగంలో 1 పాదం మీద ధర్మం ఉంటుంది. ఈ పాద విభేదం వల్ల మర్యాదలు తగ్గుతాయి. అందులో కలియుగంలో పూర్తిగా వేద మర్యాద చాలా వరకు లుప్తమవుతుంది. వేద మర్యాద కలియుగములో 100కి 10 మంది దగ్గరే ఉంటుంది. 90 మంది వేద మర్యాదలకి వ్యతిరేకంగా నడుచుకుంటారు. అధర్మం పెరిగిపోతుంది. అప్పుడు భూమండలంలో అందరిలోనూ మార్పు వస్తుంది. చివరికి ఇంతెందుకు వేదము చదువుకున్న వాడిలో కూడా పాపబుద్ధి వస్తుంది. అటువంటి కాలంలో బ్రహ్మగారు నిద్రకు ఉపక్రమిస్తాడు. బ్రహ్మ నిద్రపోవడం మొదలు పెట్టగానే ప్రళయం మొదలవుతుంది. ఆ ప్రళయకాలానికి ముందుగానే కల్కి పుడతాడు. ఆయన అందరినీ నరికి అవతల పారేస్తాడు. మళ్ళీ భూమి మీద జలం వచ్చేబడిపోతుంది. ఆ జలంలో అందరూ మునిగిపోతారు. అప్పుడు మీరు లేరు, నేను లేను, నీరు తప్పేమీ లేకుండా అయిపోతుంది. ఆ మహాప్రళయకాలం 1000 యుగములుంటుంది. అనగా 1000 ఇంటూ 43,20,000 సంవత్సరాల కాలం ఈ జగత్తంతా ప్రళయంలో ఉండిపోతుంది. ఆ తర్వాత బ్రహ్మగారు ఈ 1000 యుగాల తర్వాత మళ్ళీ మేల్కోవడం మొదలు పెడతాడు. అలా మేల్కోగానే సృష్టి ఆరంభం అవుతుంది. ఈ బ్రహ్మగారు పగటిపూట సృష్టి చేయడం మొదలెడతాడు. రాత్రి నిద్రపోతే అంత నాశనం అని చెప్పాంగా. బ్రహ్మగారు కన్ను తెరిచాడా సృష్టి, కన్ను మూసాడా నాశనం. ఈయన కాలంలో 14 మంది మనువులు పుడతారు. ఆ 14 మంది మనువులు ఎవరు? మొదటివాడు స్వయంభువ మనువు, రెండోవాడు సారోచిషుడు, మూడోవాడు ఉత్తమ మనువు, నాలుగోవాడు తామసుడు, ఐదోవాడు రైవతుడు, ఆరోవాడు చాక్షుషుడు, ఏడోవాడు వైవస్వత మనువు. ఆ కాలంలో మనం ఉన్నాం కనుక రోజు వైవస్వత మన్వంతనే అంటున్నాం. ఆ తర్వాత పుట్టేవాడు 8వవాడు సూర్య సావర్ణి, ఆ తర్వాత దక్ష సావర్ణి, ఆ తర్వాత మేరు సావర్ణి, ఆ తర్వాత బ్రహ్మ సావర్ణి, ఆ తర్వాత రుద్ర సావర్ణి, ఆ తర్వాత రౌచ్యమనువు, ఆ తర్వాత భౌత్యమనువు. ఈ 14 మంది మనువులు బ్రహ్మగారి పగటి కాలంలో, అంటే బ్రహ్మగారు 1000 ఇంటూ 43,20,000 సంవత్సరాలు సృష్టి చేస్తాడు. ఆ కాలం ఆయనకి పగలు. ఆ కాలంలో వీళ్ళు పుట్టి పరిపాలించి వీళ్ళు కూడా వెళ్ళిపోతారు వైకుంఠానికి. ఈ కాలములో శ్రీహరి ఎన్నో అవతారాలు ఎత్తుతూ ఉంటాడు. అనగానే విదురుడు ఈ సృష్టి గురించి చెప్పమన్నాడు. అప్పుడు ఆయన చెప్పాడు, ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క నాభి నుంచి ఒక తెల్ల తామర పువ్వు పైకొచ్చింది. అదిగో ఆ తెల్ల తామర పువ్వుకి పుండరీకము అని పేరు. పుండరీకం పుట్టగానే సృష్టి ఆరంభమైంది కనుక దాన్ని ఏమన్నారు? పద్మకల్పము అన్నారు. అంటే మొదటి కల్పం పద్మకల్పం. ఆ కాలంలో బ్రహ్మగారి నుంచి ముందు నీరు పుట్టింది. అందుకే వేదము కూడా అపయేవ ససర్జాదౌ, ఆదియందు సృష్టి ప్రారంభములో నీరు పుట్టెను. భగవంతుడు నీటినే సృష్టించాడు. అందుకే అన్నీ నాశనం అయిపోతే మళ్ళీ నీరే మిగులుతుంది. కారణం అది, ఏది మొదలైందో దాంతోటే ఎండనమాట. ఆది అంతము జలమే. అలాంటి జలము విష్ణువుకి నివాస స్థానం కాబట్టి ఆయనకి నారాయణుడని పేరు వచ్చింది. ఆ తర్వాత వరుసగా జలము మొదలుకొని తక్కిన భూతాలన్నీ పుట్టాయి. అనగా అగ్ని, జలము, వాయువు, ఆకాశము, భూమి అనబడే పంచభూతములు బ్రహ్మ నుంచి ఆవిర్భవించాయి. బ్రహ్మగారికి ఆయువు 100 ఏళ్ళు. ఈ 100 ఏళ్లలో మొదటి 50 ఏళ్ళని పూర్వపరార్థం అంటారు. తర్వాత 50 ఏళ్ళని ఉత్తరార్థం అంటారు. దానికే ద్వితీయ పరార్థం అని కూడా పేరు. పూర్వపరార్థానికి బ్రహ్మకల్పం అని పేరు. నాభి నుంచి పుట్టడం వల్ల పద్మం, పద్మకల్పం అని కూడా పేరు. ఇంకా తర్వాత దానికి ఏమని పేరు? మిగతా 50 ఏళ్లకి ద్వితీయ పరార్థం అని పేరు. అందుకే ఇవాళ మన సంకల్పంలో ఏం చెబుతున్నాం? ద్వితీయ పరార్థే అంటున్నాం. అంటే బ్రహ్మగారికి ఇప్పుడు 51వ ఏడు రన్నింగ్, 50 ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి. ఆ మధ్యనే పుట్టినరోజు చేసుకున్నాడు. ఎంతకాలం అయిందో తెలిసి ఆయన పుట్టినరోజు చేసుకుని నేటికి 999 ఇంటూ 43,20,000 సంవత్సరాల క్రితం ఆయన పుట్టినరోజు జరిగింది. ఇంకా పుట్టినరోజు జరుగుతూనే ఉంది. ఇదంతా ఆయనకి ఒక రోజు పగలు. ఇంకా ఆయన పగలు పూర్తవలా. ఆయన పగలు పూర్తయితే మనం ఎవ్వరం ఉండం. ఆ పగలు పూర్తవడానికి ఇంకా చాలా సమయం ఉన్నది. ఈ 51వ సంవత్సరం నుంచి 100 ఏళ్ల వరకు ఉన్న కాలాన్ని ఏమంటారంటే ద్వితీయ పరార్థము అంటారు. ఈ ద్వితీయ పరార్థంలో శ్రీ మహావిష్ణువు తెల్లని పందిగా మారాడు.
అందుకని దీనికి శ్వేతవరాహ కల్పం అని పేరు. అందుకని సంకల్పంలో ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే. ఇప్పుడు 7వ మనువు ఉన్నాడు, ఆయన యొక్క మనువు యొక్క అంతరంలో ఉన్నాం, అందుకే వైవస్వతమన్వంతరే అంటున్నాం. ఇదంతా కలియుగంలో ప్రథమ పాదమే, ఇంకా 3 పాదాలు ఉన్నాయి. ఇది ప్రస్తుతం నడుస్తున్న సృష్టి. బ్రహ్మగారు వీటిని సృష్టించడానికి సంకల్పించగానే, సృష్టి ప్రారంభించగానే ముందు ఆయనకి మోహం పుట్టింది. మోహము అనగా నేను అనే అహంకారానికి మోహం అని పేరు. నేను నేను అనుకున్నాడు. వెంటనే అలా అనుకోగానే అందులోంచి ఇంకొక స్త్రీ పుట్టింది, దీనికి మహామోహం అని పేరు. ఆ మహామోహం నుంచే ఒంటికి చందనం పూసుకోవటం, అలంకారం చేసుకోవటం, స్త్రీ సంభోగం, ఇటువంటివన్నీ పుట్టాయి. మొదటిది మోహం, రెండోది మహామోహం. ఇప్పుడు మహామోహం అన్ని వేళలో కుదరదు కదా, అన్ని వేళలో అలంకరించుకోవడాలు ఈ సంభోగాదులు కుదరవు. అప్పుడు అయ్యో నాకు నేను అనుకున్న పని అవ్వడం లేదు అని ఆయనలోంచి ఒక కొత్త శక్తి పుట్టింది. ఆ 3వ శక్తికి క్రోధం అని పేరు. ఇదే మహాభయంకరమైనటువంటి తామస్సరం లేక తామిశ్రం అని పిలువబడింది. ఈ తామిశ్రం క్రోధం వల్ల చచ్చిపోతానేమోననే భయం పుట్టిందిట. అందులోంచి ఆ చచ్చిపోతాననే మృత్యుభీతికి అంధతామిశ్రమని పేరు.